ఈ బులెటిన్ మీకు అందిస్తున్న వారు 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, C5C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, పీసీఓడి, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుపోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, పిపి రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి. ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. ఆర్ఆర్ పేట, రమామహల్ వెనుక రోడ్, ఏలూరు. ప్రతి బుధవారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు. సెల్ నంబర్ 9848162013. నమస్తే, కేసీసీ న్యూస్ కు స్వాగతం. నేను విజయ. ముందుగా హెడ్లైన్స్. పేదవాళ్లకు సొంత ఇల్లు కల నెరవేర్చడమే లక్ష్యం. సంక్రాంతి సంబరాల్లో సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు స్పష్టం. ప్రజలకు మెరుగైన వైద్యం అందించడమే ప్రభుత్వ ధ్యేయం. రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ వెల్లడి. రైతు సంక్షేమం కోసమే డీసీసీబీ కృషి. సంక్రాంతి సంబరాల వేడుకల్లో డీసీసీబీ చైర్మన్ తుమ్మల రామస్వామి బాబు ఉద్ఘాటన. తాళ్లంకపల్లి అగ్ని ప్రమాద బాధితులకు సీఎం చంద్రబాబు అండ. బాధితులను పరామర్శించిన రాజ్యసభ సభ్యులు సాన సతీష్ బాబు. ఇక వివరాల్లోకి వెళ్తే, పేదవాళ్లకు సొంత ఇల్లు కలను నెరవేర్చేందుకు త్వరలోనే చర్యలు తీసుకోవడం జరుగుతుందని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు పేర్కొన్నారు. కాకినాడ నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో పర్లోపేట టిడ్కో గృహాల వద్ద నిర్వహించిన మన ఇల్లు మన సంక్రాంతి సంబరాలు 2026 కార్యక్రమంలో ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా పాల్గొని వేడుకలను ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా గ్రామీణ సాంప్రదాయాలు, సంస్కృతిని ప్రతిబింబించేలా పలు కార్యక్రమాలు నిర్వహించారు. మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని రంగురంగుల ముగ్గులు వేసి పరిసరాలను శోభాయమానంగా మలిచారు. కోలాట నృత్యాలతో ఎమ్మెల్యేకు సాంప్రదాయబద్ధ స్వాగతం పలికారు. గంగిరెద్దుల విన్యాసాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. భోగిమంట వెలిగించి సంక్రాంతి సంబరాలను ప్రారంభించిన ఎమ్మెల్యే చిన్నారులకు భోగివళ్లు వేసి ఆశీర్వదించారు. గర్భిణీ స్త్రీలకు సామూహిక సీమంతాలు నిర్వహించారు. పాల పొంగళ్లతో తంబరాలు సాంప్రదాయ సౌందర్యాన్ని చాటాయి. అనంతరం నగరపాలక సంస్థ ఇన్ఛార్జ్ కమిషనర్ ఎన్వివి సత్యనారాయణ అధ్యక్షతన జరిగిన సభలో ఎమ్మెల్యే వెనమాడి కొండబాబు జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. సచివాలయ ఉద్యోగులు చేసిన సాంస్కృతిక నృత్యాలు ఆహుతులను ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు టిడ్కో గృహాల వద్ద ప్రజలతో కలిసి సంక్రాంతి సంబరాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. పేద గొప్ప తేడా లేకుండా అందరూ కలిసి పండుగ చేసుకునే వాతావరణం తీసుకురావాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. గత ప్రభుత్వం టిడ్కో గృహాలను లబ్ధిదారులకు సకాలంలో అందించలేదని, కాకినాడకు దూరంగా ఉన్న కొమరగిరిలో మాత్రమే గృహాలను అప్పగించిందని విమర్శించారు. పర్లోపేటలోని 904 గృహాలను విస్మరించారని, వాటిని ఇప్పుడు పూర్తి చేసి లబ్ధిదారులకు అందించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. అలాగే కొమరగిరి ప్రాంతంలో కూడా గృహ నిర్మాణానికి అధికారులతో సమీక్షించి నిర్ణయాలు తీసుకుంటామని వెల్లడించారు. నగరపాలక సంస్థ ఇన్ఛార్జ్ కమిషనర్ ఎన్వివి సత్యనారాయణ మాట్లాడుతూ ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ కాకినాడను క్లీన్ సిటీగా తీర్చిదిద్దేందుకు ప్రజల భాగస్వామ్యం అవసరమని పిలుపునిచ్చారు. సంక్రాంతి సంబరాల సందర్భంగా నిర్వహించిన ముగ్గుల పోటీలు, వివిధ క్రీడలు, క్రికెట్ మ్యాచ్ల్లో విజేతలకు ఎమ్మెల్యే వనమాడి కొండబాబు చేతుల మీదుగా బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో అదనపు కమిషనర్ కెటి సుధాకర్, ఎస్సీపీ వెంకట్రావు, టీకేఆర్ఓ శైలజ, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ పృథ్వీచరణ్, ఈఈలు ఆదినారాయణ, మాచారావు, ప్రవీణ్, నగరపాలక సంస్థ మేనేజర్ శిరీష్, టీడీపీ నగర అధ్యక్షుడు మల్లిపూడి వీరు, ఏపీ ఎన్జీఓ సంఘ నాయకులు జి రామ్మోహన్, మూర్తిబాబు, మాజీ అధ్యక్షుడు బురిగా ఆశీర్వాదం, కూటమి నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈరోజు చాలా సంతోషంగా, ఆనందంగా ఉంది ఈ మధ్యన జరుపుకోవడం. అవుతే ఈ రోజున ఈ కిట్కీల గురించి మీ అందరూ తెలుసు. నిజంగా చెప్పాలంటే ఇక్కడ ఆశీర్వాదం అన్న, ఇంకా మూర్తి గారు ఉన్నారు, రామ్మోహన్. చెప్పాలంటే ఈ కిట్కీలు కట్టినప్పుడు పేదవాళ్ళందరూ చాలా సంతోషించారు. ఎందుకంటే పక్కా గృహాలు వస్తున్నాయి అని చెప్పి అందరినీ డబ్బులు కట్టుకుని పెద్ద ఎత్తున అందరూ 1,00,000 రూపాయలు కట్టారండి.
ఇల్లు కట్టే సమయంలో అధికారం కోల్పోయిన తర్వాత ఈ ఇల్లులన్నీ ఏం చేస్తారంటే ఎవరికోసారికి ఇచ్చుకున్నారు, కానీ ఇక్కడ 4,500 ఇల్లు కట్టాలి. ఈ స్థలం అంతా తీసుకున్న 4,500 ఇల్లులు, కానీ 1152 పూర్తయినాయి. 904 ఇల్లులేమో ఆల్రెడీ కడుతున్నారు. ఇవన్నీ ఆగిపోయినాయి. మిగతా స్థలం కూడా ఉంది, కట్టాలంటే 4,500 మందికి ఇవ్వచ్చు. కానీ ఏం చేస్తారంటే గత ప్రభుత్వం ఈ 1152 ఏది ఇచ్చారు, కానీ తర్వాత 904 ఇంకా పూర్తి చేయలేదు. మిగతా వాళ్ళకి కట్టొచ్చు. కట్టకుండా నేనేమంటే పేదవాళ్ళకి పట్టణం మధ్యనే ఉండాలని చెప్పి ఆ రోజు నిర్ణయం తీసుకుని ఇక్కడే కట్టించడం జరిగిందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. తర్వాత ప్రభుత్వం ఏం చేస్తుందంటే కొమరగిరి తీసుకెళ్తారు. కొమరగిరి అంటే 18 కిలోమీటర్లు వస్తుంది. ఎందుకు ఈ మాట చెప్పవలసి వస్తుందంటే కొంతమంది బాధపడుతున్నారు, మేము డబ్బులు కట్టాం, 1,00,000 రూపాయలు కట్టాం, మాకు ఇల్లు ఇవ్వలేదని బాధపడుతున్నారు. అదే చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ మన ప్రభుత్వం వచ్చి ఉంటే 4,500 ఇక్కడ ఇల్లు కట్టడం, 1,00,000 రూపాయలు కట్టిన ఇల్లు ఇక్కడే ఇచ్చేది అని కూడా సందర్భంగా తెలియజేస్తున్నారు. కానీ లేకపోవడం వల్ల ఇవ్వలేకపోయాం. అలాంటి వాళ్ళు ఎవరు బాధపడకూడదమ్మా. ఈరోజు మళ్ళీ ఆ 904 ఇల్లు కూడా ఇప్పుడు వచ్చిన తర్వాత మొదలు పెట్టాం మనం. వాళ్ళు మొదలుపెట్టి చేస్తుంటే ఆ 904 ఇల్లు కూడా ఇచ్చేది. కానీ ఇప్పుడే అడిగాను ప్రభుత్వాన్ని, మనం ఇక్కడ ఉన్న కిట్కో హౌస్లు కట్టేమని కూడా ఇప్పుడే పిలిచి అడిగాం. ఎప్పుడు ఇస్తారనండి, మొన్న 6 నెలల క్రితం వచ్చి అడిగాం. జనవరిలో ఇస్తా అన్నారు. యాక్చువల్గా జనవరి మాసం వచ్చేసింది, మరి ఇంకా పూర్తి అవ్వలేదు. ఎప్పటికి ఇస్తారంటే ఇప్పుడే చెప్పారు, మార్చి కల్లా 904 ఇల్లు కట్టేసి ఇచ్చేస్తామని ఇప్పుడే చెప్పారు. మార్చి కల్లా పూర్తి చేసి ఇస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఆ 904 ఇల్లు ఇచ్చుకుంటాం. ఇంకా మిగతా వాళ్ళు కూడా ఏదైతే ఆ రోజున చాలా మంది ఇక్కడ ఉన్నారు అడుగుతున్నారు, ఏదైతే మన కొమరగిరిలు ఇచ్చారో ఆ ఇల్లులు కూడా కట్టలేదని అడుగుతున్నారు. ఆ ఇల్లులు కూడా రేపు కొద్ది రోజుల్లో పండుగ వెళ్ళిన తర్వాత మేము కమిషనరు హౌసింగ్ డిపార్ట్మెంట్ వెళ్ళి అక్కడికి వెళ్ళి ఒకసారి రివ్యూ పెడతాం. రివ్యూ పెట్టి ఎన్ని ఇల్లు కట్టారు, ఎన్ని ఇల్లు ఇంకా కట్టలేదని చూసుకుని అయ్యి కొట్టా అది ఇచ్చేశారు అని మనం వదిలేకుండా బాధ్యతగా తీసుకుని ఆ ఇల్లులు కూడా కట్టించే బాధ్యత ఈ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం తీసుకుంటుంది. ఎవరు ఆదాయపడక్కర్లేదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. టిడ్కో గృహ సముదాయంలో ఉన్న అధ్యక్ష ప్రధానికారికి ముఖ్యంగా ముందుగా నమస్కారములు. ప్రతి మనిషి జీవితంలో కూడా సంతోషంగా ప్రతి ఒక్కరూ ప్రతి ఎల్లవేళలా ఎల్లకళలందు సంతోషంగా ఉండాలని కోరుకునేది జీవితం. అట్లాంటి మరి జీవిత క్రమంలో సంక్రాంతి పండగ అనేది ఇది 3 రోజుల పండుగ. మనం ఎన్ని పనులు ఉన్నప్పటికీ కూడా అవన్నీ పక్కన పెట్టుకొని మరి సంక్రాంతి వేళ మన తల్లి పిల్లలు కొత్త అల్లుళ్ళు ఇంటికి వస్తారు. అదేవిధంగా మరి కొత్త వారు అందరూ కూడా తమ పొలాల్లో పడిన పంటను ఇంటికి తెచ్చుకొని ఆనందంగా ఉండే ఈరోజు సంక్రాంతి. మరి సంక్రాంతి సంబరాలను చేసుకోవాలని గౌరవ ముఖ్యమంత్రి వర్యులు, ఉప ముఖ్యమంత్రి వర్యులు, మన మంత్రివర్యులు అందరూ కూడా ఆదేశాల మేరకు మరి ఈరోజు ఇక టిడ్కో సముదాయంలో మనం గృహ సముదాయంలో ఈరోజు ఏర్పాటు చేసుకుని సంక్రాంతి సంబరాల్లో కార్యక్రమంలో మరి మీ అందరినీ ఒకటే కోరుకుంటున్నాను, బీ హ్యాపీ. మీరు సంతోషంగా ఉండండి. లెట్ దెమ్ కీప్ ద అదర్స్ హ్యాపీ. ప్రజలకు మెరుగైన వైద్యం అందించడమే ప్రభుత్వ ధ్యేయమని రోడ్ల ఎమ్మెల్యే పంతం నానాజీ పేర్కొన్నారు. కాకినాడ రూరల్ నియోజకవర్గం కరప మండలంలో పలు గ్రామాల్లో 15వ ఆర్థిక సంఘ నిధులతో 2,30,00,000తో నూతనంగా నిర్మిస్తున్న గ్రామ ఆరోగ్య భవనాలకు శ్రీకారం చుట్టారు. ముందుగా నడుకుదురు గ్రామంలో 36 లక్షలతో నూతనంగా నిర్మిస్తున్న గ్రామ ఆరోగ్య భవనానికి, అలాగే మరో 72 లక్షలతో పెనుకుదురు, కరప శివారు, పేపకాయలపాలెం గ్రామాల్లో నూతనంగా నిర్మిస్తున్న గ్రామ ఆరోగ్య భవనానికి, అదేవిధంగా 55 లక్షలతో అరట్లకట్ల గ్రామంలో నూతనంగా నిర్మిస్తున్న గ్రామ ఆరోగ్య భవనాలకు ఎమ్మెల్యే పంతం నానాజీ సుడిగాలి పర్యటన చేసి ఎమ్మెల్సీ కరి పద్మశ్రీ, మాజీ ఎమ్మెల్సీ చిక్కాల రామచంద్రరావు, తెలుగుదేశం పార్టీ నాయకులు నులుకుర్తి వెంకటేశ్వరరావు, బీజేపీ నాయకులు రంబాల వెంకటేశ్వరరావు కలిసి భూమి పూజలు చేసి శిలాఫలకాలను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు భోగిరెడ్డి కొండలరావు, గంగాధర్, మురళి, యాళ్లపండు, వివిధ గ్రామాల సొసైటీ అధ్యక్షులు, అధిక సంఖ్యలో జనసేన, తెలుగుదేశం, బీజేపీ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. పల్లె పండుగ 2లో 17 సీసీ రోడ్లు కానీ 1,76,00,000 శాంక్షన్ అయిన పనులు కూడా జరుగుతూ ఉన్నాయి.
అలాగే డిప్యూటీ సీఎం గారి చొరవతో కరప మండలంలో పంచాయతీరాజ్ శాఖ రోడ్స్ అభివృద్ధి కొరకు 11 రింగ్ రోడ్లు 10,80,01,00,000 రూపాయలతో మంజూరు చేయబడ్డాయి. టెండర్లు పిలుస్తూ ఉన్నాం. కరప మండలంలో ఒక్క రోడ్డు కూడా మీ ఇక్కడ ఈ రోడ్డు పగులో ఉంది. అది ఒకటి కాదు, కరపల్లి రోడ్లు ఈవేళ 11 రోడ్లు 10,80,01,00,000 రూపాయలతో మంజూరు చేసినందుకు చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు నరకుల గ్రామంలో ఎన్జీఆర్ఎస్ నిధులతో సాయి బృందావన కాలనీలో స్థానికుల కోరిక మేరకు 30 లక్షల సీసీ రోడ్ల నిర్మాణ పనులు శంకుస్థాపన చేస్తా ఉన్నాం. అలాగే నరకుదురు గ్రామంలో 36 లక్షల హెల్త్ క్లినిక్ కూడా శంకుస్థాపన చేస్తా ఉన్నాం. అలాగే ఒక్కొక్క హెల్త్ క్లినిక్ కూడా 36 లక్షలు చొప్పున మనం కాకినాడ రూరల్ మండలంలో నిన్న 4 హెల్త్ క్లినిక్లు స్టార్ట్ చేసాం. ఈవేళ కాకినాడ కరప మండలంలో 4 స్టార్ట్ చేసాం. అంటే ప్రజల యొక్క ఆరోగ్యమే పరమావధిగా తీసుకుని ముందుకెళ్తా ఉన్నాం. ప్రథమంగా మంచినీరు రేపు మార్చి ఏప్రిల్ నాటికి వాటర్ గ్రిడ్ ద్వారా 3,100 కోట్ల రూపాయలు ఆయన పవన్ కళ్యాణ్ గారు మంజూరు చేయడం జరిగింది. 3,000 కోట్లు, దాంట్లో 1,650 మొదటి విడతగా ఇస్తే ఉభయ గోదావరి జిల్లాల్లో మనకి 50 కోట్ల రూపాయలు మనకు వచ్చాయి. కాబట్టి మరి ప్రతి గ్రామంలోనే మురికి పట్టి నీరు వచ్చేటువంటి పైప్ లైన్లు అన్నీ కూడా మార్చుకుని ఎక్కడెక్కడైతే లోపాలు ఏవైతే ఉన్నాయో క్లినిక్స్లో అన్నీ కూడా సరి చేయడం జరిగింది. మరి ఇందాక ఎమ్మెల్యే గారు చెప్పినట్టుగానే రోగం వచ్చి ఇది ఉన్నది అని చెప్పి తెలుసుకున్న లోపల ఆలస్యం అయిపోతుంది. అలా కాకుండా కౌన్సిలింగ్ సెంటర్ అంటే వెల్నెస్ సెంటర్కి వచ్చి మనం టెస్టులు చేయించుకొని మనకి ఏంటి, మన పరిస్థితి ఏంటి, నెక్స్ట్ స్టెప్ ఏంటి అన్నది తెలుసుకోవడానికి మనకి కౌన్సిలింగ్ ఇవన్నీ కూడా గైడ్ చేయడం అన్నది జరుగుతుంది. సో దాని వెల్నెస్ క్లినిక్ మెయిన్ ఉద్దేశం కూడా అయ్యే. సో రాష్ట్రం అంతటా కూడా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఆదేశాల మేరకు ప్రతి చోట కూడా ఈ ఆరోగ్యం మీద దృష్టి పెట్టి వెల్నెస్ క్లినిక్లు అనేవి పెట్టి ప్రజల ఆరోగ్యమే ప్రథమ స్టెప్ అని చెప్పి తీసుకోవడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు అట్లకట్లోని మన గౌరవ శాసనసభ్యులు గారి ద్వారాగానే వెల్నెస్ క్లినిక్కి శంకుస్థాపన చేయడం జరిగింది. ఈ ఓపెన్ అయిన తర్వాత ప్రజలందరికీ కూడా రిక్వెస్ట్ ఏంటంటే దయచేసి ఆరోగ్యాన్ని నెగ్లెక్ట్ చేయకుండా ముందే వచ్చి వాళ్ళ పరిస్థితి ఏంటన్నా తెలుసుకొని చక్కగా 100 ఏళ్ళు 100 ఏళ్ళు ఆరోగ్యంగా ఉండాలని. రైతుల సంక్షేమం కోసం డీసీసీబీ బ్యాంకు పనిచేస్తుందని, అందులో భాగంగా రైతు పండుగ సంక్రాంతి పండుగను బ్యాంకు ఉద్యోగులు జరుపుకోవడం అభినందనీయమని డీసీసీబీ చైర్మన్ తుమ్మల రామస్వామి బాబు పేర్కొన్నారు. ప్రతి పేదవాడి ధనికవాడి ఆకలి తీర్చే ఏకైక వ్యక్తి రైతే అని కాకినాడ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షుడు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాల సహకార కేంద్ర బ్యాంకు చైర్మన్ తుమ్మల రామస్వామి బాబు అన్నారు. కాకినాడ డీసీసీ బ్యాంకు వద్ద డీసీసీపీ ఉద్యోగులు ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు అట్టహాసంగా నిర్వహించారు. ఈ సంక్రాంతి సంబరాల్లో ముఖ్య అతిథిగా డీసీసీబీ చైర్మన్ తుమ్మల రామస్వామి బాబు పాల్గొని భోగి మంటలు, చిన్నారులకు భోగి పళ్లు, గంగిరెడ్ల వేషాలు, జానపద గీతాలు, ముగ్గుల పోటీలు, బొమ్మల కొలువులను స్వయంగా తొలగించారు. అదేవిధంగా మంగళ వాయిద్యాలు నడుమ మేళతాళాలతో సంక్రాంతి పాటలకు నృత్యాలు చేశారు. ఈ ముగ్గులు పోటీలు గెలుపొందిన వారికి చైర్మన్ తుమ్మల రామస్వామి బాబు చేతుల మీదుగా బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా తుమ్మల రామస్వామి బాబు మాట్లాడుతూ మన సహకార కేంద్ర బ్యాంకుకు రైతు వెన్నెముకగా నిలబడడం గర్వకారణమని, ఈ దేశానికి రైతే రారాజు అని తెలిపారు. అదేవిధంగా మన సహకార కేంద్ర బ్యాంకు నుండి రైతులకు అన్ని విధాలుగా పంట రుణాలు ఇవ్వడం జరుగుతుందని, సకాలంలో రైతులు రుణాలు చెల్లించిన ఎడల తిరిగి కొత్త రుణాలు పొందే అవకాశం ఉంటుందని తెలిపారు. ప్రతి ఉద్యోగి తన సొంత బాధ్యతగా మీ కర్తవ్యాన్ని నిర్వర్తించాలని, అప్పుల బరిలో ఉన్న బ్యాంకును లాభాల బాటలోకి తీసుకుని వచ్చే బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కాకినాడ బ్యాంకు సీఈఓ ప్రవీణ్ ప్రకాష్, డీజీఎం శ్రీధర్ చౌదరి, డీడీఎం బాపూజీ, ఏజీఎం ఎల్సిట్టి రమేష్, యేసుబాబు, సూరిబాబు మరియు పలు బ్రాంచ్ల బ్యాంక్ మేనేజర్లు పాల్గొన్నారు. ఈరోజు పెద్ద ఎత్తున సంక్రాంతి సంబరాలు కూడా జరుపుకుంటా ఉన్నాం. మరి ముఖ్యంగా ఈ సంక్రాంతికి మన ఈ జిల్లా సహకార కేంద్ర బ్యాంకుకి చాలా సంబంధం ఉన్నటువంటి పండుగ ఇది. ఈ సహకార కేంద్ర బ్యాంకు రైతుల కోసం, రైతు అభివృద్ధి కోసం ఏర్పాటు చేసినటువంటి ఈ సహకార కేంద్ర బ్యాంకు రైతులకు మనం రుణాలు ఇవ్వటం, తద్వారా వారు సకాలంలో పంటలు పండించుకోవటం, పంటలు పండిన తర్వాత మళ్ళీ మనం బ్యాంకుకి తిరిగి ఆ రుణం తీర్చుకోవడం, ఇది ఇక్కడ కేంద్ర బ్యాంకు మనం చేసేటువంటి పని.
6 కాలం కష్టపడి రైతాంగం ఒక రైతే కాకుండా తన కడుపున పుట్టినటువంటి బిడ్డలు, తనను కట్టుకున్న భార్య కష్టపడితే కానీ మనకు 5 ఏళ్ళు నోటిలోకి వెళ్ళలేటువంటి పరిస్థితి. అది రోజు రైతు యొక్క పరిస్థితి. మరి అటువంటి రైతుకి సహకారం అందించాలనేటువంటి ఉద్దేశంతో పెట్టినటువంటి బ్యాంకు కాబట్టి ఈ సంక్రాంతి సమయంలోనే రైతుకి చేతికి పంట వచ్చేటువంటి సమయం. ఒక్క రైతు బతకడంతో పాటు తన కుటుంబాన్ని పెంచడంతో పాటు రైతు మీద ఆధారపడే ఈరోజు మనందరం బతకవలసినటువంటి పరిస్థితి. ఆనాటి నుండి నేటి వరకు రైతే మనందరికీ కూడా రక్షకుడు, రక్షణ. దేశానికి ఏ విధంగా జవాన్ రక్షణగా నిలబడతా ఉన్నాడు, మనందరికీ కూడా రైతు రక్షణగా నిలబడతా ఉన్నాడు. రైతు కుటుంబం మనందరికీ రక్షణగా నిలబడతా ఉంది. ఈ కార్యక్రమాన్ని ఇంత బాగా ఇంత వైభవంగా క్రియేట్ చేసినటువంటి మా స్టాఫ్ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ముందుగా ఈ సంక్రాంతి నుంచే మన బ్యాంకు ఒక వెలుగు వెలగాలని, ఇక నుంచి ఎప్పుడు కూడా మనం అందరం కూడా ఇదే కట్టుబడితోటి ఇదే ఆనందదాయకంగా మిగిలిన పండుగలు చేసుకుంటూ రాబోయే రోజుల్లో మరింత ఉత్సాహంతో ఈ సంక్రాంతి అయినా, భోగి అయినా, ఇంకొకటి క్రిస్మస్ అయినా, రంజాన్ అయినా, అలాగే ఏ కార్యక్రమాన్ని సరే, వినాయక చవితి అయినా సరే, దసరా అయినా, దీపావళి అయినా అన్నీ కూడా మనం కూడా ఈవేళ అందరూ కూడా చైర్మన్ గారితో కలిపి అందరూ హోదాలు మర్చిపోయి అందరం కూడా ఒక చిన్నపిల్లలాగా మన చిన్నపిల్లల ట్రైన్లో ఏమైతే చేసామో అవన్నీ ఈవేళ ఇక్కడ ఎంజాయ్ చేస్తూ అందరూ మా సిబ్బంది అందరూ కూడా పొద్దునకి చాలా ఎంజాయ్ చేశారు సార్. ఈవేళ అందరూ ఆఫీసు అనే కాన్సెప్ట్ మర్చిపోయి, నేను డీజీఎం అని, సార్ జనరల్ మేనేజర్ అని, ఏజీఎంస్ అని అందరూ మర్చిపోయి అందరూ కూడా ఒక అన్నదమ్ముల్లాగా, సోదరి మనులాగా పొద్దునుంచి కూడా అందరూ చాలా ఉత్సాహంగా ఈ కార్యక్రమంలో పాల్గొని ఇంత ఘనంగా సక్సెస్ చేసినందుకు మా సిబ్బంది అందరికీ కూడా మీ తరఫున, మా బ్యాంక్ సిబ్బంది అందరికీ కూడా ధన్యవాదాలు. ఈ వ్యవసాయంలో భూకమతాల్లో పనిచేసిన రైతులు, కూలీలు ఇద్దరు ఉండేవారు. ఈ రైతు పండిన పంటని ఆనందంగా కూలీ కూడా పంచిన తర్వాత అందరూ కలిసి చేసుకునేవారు. ఇటువంటి పండుగలు మరి పల్లెటూరు వాతావరణంలో ఇప్పటికీ జరుగుతుంటాయి. 3 రోజులు, కొన్ని చోట్ల 4 రోజులు కూడా చాలా బ్రహ్మాండంగా, అండరంగా, వైభవంగా జరుగుతుంటాయి. ఇటువంటి పండుగ మరి ఖచ్చితంగా కావాలి. ఎందుకంటే ఆప్యాయత, అనుబంధాన్ని పెంపొందించే సంక్రాంతి అంటే కేవలం మన ఇదే కాదు, హరిదాస్ కీర్తనలు, గొప్పమ్మలు, లేకపోతే గంగిరి దాట్లే కాదు, దాంట్లో ఒక అర్థ పరమాత్మ ఉంటుంది, ఆప్యాయత, అనుబంధం ఉంటుంది. ఎందుకంటే ఎక్కడున్నా కానీ ఆ 3 రోజులు 4 రోజులు ఎక్కడున్నా కూడా పెట్టిపేట చదువుకుని వచ్చి సొంతూరులో సంక్రాంతి చేసుకుని వెళ్ళే వాళ్ళు ఉంటారు. ఇప్పటికి మీలో కూడా చాలామంది ఇవాళ రేపు మీ పుట్టింటికి వెళ్తూ ఉంటారు. అదొక సాంప్రదాయం. ఒకవేళ ఎక్కడున్నా కానీ వాళ్ళ కూతురిని కానీ, అల్లుడిని కానీ గౌరవగా పెంచడం, వాళ్ళని మా గౌరవ మర్యాదలతో, పిండి వంటలతో వాళ్ళని చూస్తూ పండుగ అయిందో సాగనంపడం సంక్రాంతిలో మరో ప్రత్యేకత. ఆత్మీయత అందం అనేది ఉచ్చుబడేలా ఈ సంక్రాంతి పండుగ ఉంటుంది. ఇటువంటి పండుగ ఇవాళ ఇక్కడ అంతా జరుపుకుంటూ ఈ యొక్క పండుగ వాతావరణం అంతా కూడా మన జిల్లా సహకార కేంద్ర బ్యాంకులో చేయడం జరుగుతుంది. అంటే సంక్రాంతి సంబరాలు అంటే సంక్రాంతి సాంప్రదాయం ఎలా చేయాలో అన్ని రకాలు మనం ఇక్కడ ఈవెంట్స్లో చేయడం జరిగింది. ఎందుకంటే ఇవన్నీ చూసిన తర్వాత చిన్ననాటి జ్ఞాపకాలన్నీ గుర్తుకురావడం జరుగుతుంది. ఎందుకంటే ఇప్పుడు రాను భోగి సంక్రాంతి అంటే ఏదో జనరల్గా ఇక్కడ చేసుకుని ఎవరి మటుకాలు ఈ సినిమాలు, టీవీలు, ఈ వాట్సాప్లో ఈ విధంగా అయిపోయింది. ఈ కల్చర్ అనేది తగ్గిపోయింది. పూర్వం అంటే పండగ అందరూ ఇంటికి వచ్చేవారు, ఆ ఊళ్ళో అందరూ కలిసి చిన్న అకేషన్స్ ఇలాగ ఊళ్ళో పెట్టుకొని ఈ యొక్క సంక్రాంతి సంబరాలన్నీ చేసుకోవడం జరిగింది. మరి ఇలాంటి సంబరాలు మనం ఎప్పుడూ పని ఒత్తిడిలో ఉండి మైండ్ రిఫ్రెష్ అవ్వకుండా పొద్దుకొచ్చి సాయంకాలం దాకా అదే మైండ్తో పనిచేసి వెళ్ళడం జరుగుతుంది. ఇవాళ అసలు ఆ మైండ్ రిఫ్రెష్ అనేది కూడా అసలు మైండ్లో ఏమీ లేదు. అందరూ హ్యాపీగా, అందరూ కలిసికట్టుగా కింద నుంచి పై వరకు మన అన్న కాకుండా మన అధ్యక్షుల వారు చెప్పినట్టు అందరూ అధ్యక్షుల వారితో సహా ఈ యొక్క ఈవెంట్లో అందరూ
ఆనందంగా మరి పార్టిసిపేట్ చేయడం జరిగింది. కాకినాడ జిల్లా రౌతులపూడి మండలం సార్లంకపల్లెలో జరిగిన అగ్ని ప్రమాద బాధితులకు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పూర్తి స్థాయిలో అండగా ఉంటారని రాజ్యసభ సభ్యులు సన్న సతీష్ బాబు తెలిపారు. 10 గంటలకి అగ్గంటుకు పోయి కాలిపోయి మేము రాబోలే గప్పిచి అయిపోయిందండి. తర్వాత మేము వచ్చి చూసుకుంటే మొత్తంగా 20 కట్టలు దాన్ని కాలిపోయండి, తులం బంగారం కాలిపోయిందండి, 15 తులాలు ఎండు కాలిపోయిందండి, ఇంట్లో 25,000 కాలిపోయండి, బట్టలు సర్టిఫికెట్లు కాలిపోయండి, ఎల్ఐసి బాండ్ కూడా కాలిపోయిందండి. అలాగా ఈ అధికార వారికి నేను మనవి చేసుకుంటున్నాను కాబట్టి ఏ తప్పులున్నా ఉప్పులున్నా క్షమించి, ఇదే మేము కొండ గిరిజనులు అండి, మాకు మాట్లాడకుండా మాకు తెలియదండి. అంతవరకు ఇల్లు కావాలండి, బెస్ట్ మీరు ఇల్లు ఇవ్వాలండి, మేము పిల్లలతో ఉన్నాను. కరెంటు వల్ల మా ఇల్లులు మొత్తం కాలిపోయాయి. ఇక్కడ మాకు వేసుకోవడానికి బట్టలు లేవు, లోన సామాగ్రి మొత్తం కాలిపోయింది. కనీసం మాకు వేసుకోవడానికి ఒక జత కూడా తీసుకోలేదండి. మా పిల్లలతో బయటకు పారిపోయాము, భయం వేసి ఇంకా ఏవి కూడా తీసుకోలేకపోయామండి. అన్ని మొత్తం కాలిపోయాయి. మాకు ఇల్లులు రావాలని కోరుకుంటున్నాము. మరి పెద్దలు ఏం చేస్తున్నారో తెలియదు. నిన్న సాయంత్రం 3-4 గంటలు జరిగిందండి. చాలా పెద్ద పెద్ద మంటలతోని పిల్లలకి ఎత్తుకొని బయటకు పారిపోయాం. ఇంకా చూస్తే మొత్తంగా వైరల్ అయిపోయింది, అలా బయటకు వెళ్ళిపోయామండి. వ్యవసాయం గింజలు కూడా మిగలలేదండి. మేము వ్యవసాయం చేసుకుంటూ మా నాన్న వాళ్ళందరూ, మా అమ్మ వాళ్ళందరూ ఇక్కడే ఉన్నారు. వాళ్ళు కూడా ఏం చేయలేని పరిస్థితుల్లో మిగిలిపోయారవ్వా. మంట చూస్తే చాలా అసలు కళ్ళు తిరిగిపోయి మా అమ్మ అయితే కేకం కింద పడిపోయిందండి. మా అమ్మనైతే మా తోటి వాళ్ళు వచ్చి మా పిన్ని, స్వయంగా మా పిన్ని వచ్చి మా అమ్మని లెగదీసింది. మాకైతే ఇంకా అసలు ఏం చేయలేకపోయామండి, పడిపోయామండి. మొత్తానికి ఎవరైతే లేవలేదండి. ఇంత అసలు ఎప్పుడు లేనిది, అందరు ఊర్లో ఎవరు లేరండి, అసలు అందరూ సంతకి వెళ్ళిపోయారు. ఇంకేం చేయాలని పరిస్థితులు, అందరూ రోడ్డు మీద అస్సలు ఇంకా ఏమి లేవు, బట్టలు లేవు, ఏమి లేవు, అన్ని సామాన్లన్నీ చెరిసకమని కాలిపోయాయి. ఇంకా మీకే దీనికి పరిష్కారం ఇవ్వగలరని కోరుకుంటున్నాను సార్. తగినంత వరకు మా హెల్ప్ చేస్తే మేము చదువుకుంటాం సార్. మరి చాలా పేద కుటుంబం సార్. మేము మా నాన్న, మా అమ్మగారు వ్యవసాయం చేసుకుంటారు సార్. ఇలాగే మేము ఎప్పటి నుంచో బతుకుతున్నాం సార్. ఇలా జరగడంతో ఒక ఇల్లు వల్ల మొత్తం అందరికి తాటాకులు ఇల్లు కావడం వల్ల ఇలా జరిగింది సార్. ఎప్పటి నుంచో ఇల్లులు వస్తాయని ఆశతో ఉన్నాం సార్. ఇప్పటికైనా ఇల్లులు రావాలని ఆశిస్తున్నాం సార్. మేము ఇప్పటికైనా మమ్మల్ని మైండ్ లో పెట్టుకుంటే కొంచెమైనా మేము బతుకుతాం సార్. మమ్మల్ని పెద్ద పొజిషన్ లో చూడాలన్నది మాకు కల సార్. మా తమ్ముడు కూడా అందుకే బాగా చదవాలనుకుంటున్నాడు. అదే విధంగా వీళ్ళందరికీ కూడా ఒక వారం రోజుల్లో వరుసగా ఒక పక్కా ఇల్లు నిర్మించడం జరుగుతుంది. దానికి కూడా కలెక్టర్ గారితో మాట్లాడాము. ఒక వేరే సిఎస్ఆర్ ఫండ్ ఒక వారం రోజుల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ అందరికీ కూడా వరుసగా 35 ఇళ్ళు కట్టడానికి నిర్ణయించడం జరిగింది. అంచేత గ్రామ సర్వేయర్ అందరినీ కూడా పిలవడం జరిగింది. ఈ కార్యక్రమం ఇవాళ స్టార్ట్ అవుతుంది. ఇల్లు సైట్లు చూడటం, ఆ సైట్ ప్రకారం అందరికీ కూడా ఇల్లు కట్టేయటం, కూడా అందరికీ పక్కా ఇల్లు కట్టించి ఈ 33 నుంచి 35 మంది ఎవరు ఉన్నారో, అది కాకుండా వాళ్ళకు కాలిపోయిన సర్టిఫికేట్లు, ఎస్టీ సర్టిఫికేట్లు కానీ, రేషన్ కార్డులు కానీ, ఆధార్ కార్డులు, చాలా మంది పిల్లలు చదువుకునే వాళ్ళు ఇంటర్మీడియట్ 10th క్లాస్ సర్టిఫికేట్లు అన్నీ కూడా వీళ్ళ అందరినీ గుర్తించి ఎక్కడెక్కడ ఏం పోయినాయి అన్నది గుర్తించి కుటుంబ వారీగా రాసుకుని అవన్నీ వారం రోజుల లోపల రిస్టోర్ చేసే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుందని చంద్రబాబు నాయుడు గారు తెలియజేయడం. ఎంఆర్ఓ గారిని, విఆర్ఓ గారిని ఇక్కడ సర్వే చేయించి ముందు మళ్ళీ కూడా పాటలు వేస్తే ఇలాంటి సంఘటన జరగకుండా వారికి పక్కాగా హౌస్ అన్ని కూడా అరేంజ్ చేసి ఒక ప్లాన్ గా ఇదంతా చేయాలని నిర్ణయించుకున్నాం. రాబోయే వారం రోజుల్లో కూడా ఇదంతా కూడా ఏర్పాటు చేస్తాము. మా సీఎం గారు చెప్పమన్నారు ఈ సందర్భంగా. అదే విధంగా పిల్లల గురించి ఇందాక రాత్రి నుంచి కూడా వారందరూ కూడా ఈ ఆధార్ కార్డులు అయితేనే, రేషన్ కార్డులు అయితేనే, ఎస్టీ సర్టిఫికెట్ల గురించి అన్ని ఖాళీపోయినాయి అని బాధపడడం జరుగుతుంది. వారందరికీ కూడా మా ప్రభుత్వం అండగా ఉంది, ఎటువంటి ఇబ్బంది లేదు. త్వరలోనే ఈ వారం రోజుల్లోనే కూడా అవన్నీ కూడా మీకు అందజేస్తామని భరోసా ఇవ్వడానికి ఇక్కడికి రావడం జరిగింది. అందరికీ కూడా ఈ సందర్భంగా ఎవ్వరూ కూడా అధైర్యపడొద్దు. అన్ని కూడా మేము ప్రభుత్వం తరఫున అన్ని విధాలా కూడా వారికి అండగా నిలబడి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో రాష్ట్ర రాజధాని అమరావతి నిర్మాణానికి శరవేగంగా పనులు జరుగుతూ ఉండడంతో అది చూసి ఓర్వలేని జగన్మోహన్ రెడ్డి అసత్య ఆరోపణలు చేస్తున్నారని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే ఎస్వేఎస్ఎన్ వర్మ మండిపడ్డారు.
పిఠాపురం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే వర్మ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వర్మ మీడియాతో మాట్లాడుతూ అమరావతి రాజధానిపై జగన్మోహన్ రెడ్డి కుట్ర మానుకోవాలని మాజీ ఎమ్మెల్యే వర్మ హితవు పలికారు. పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మను మరో నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా నియమిస్తున్నట్లు వస్తున్న ఊహాగానాలపై మాజీ ఎమ్మెల్యే వర్మ స్పందించారు. తాను ఇక్కడే పుట్టి ఇక్కడే పెరిగానని, పార్టీ ఎక్కడ బాధ్యతలు అప్పచెప్పినా అక్కడ బాధ్యతలు నిర్వర్తించి తిరిగి ఎక్కడికే వస్తానని వర్మ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బొజ్జా సతీష్, సక్మళ్ల గంగాధర్రావు, పిల్లి చిన్న, బర్ల అప్పారావు, సోము సత్యనారాయణ, అనిశెట్టి సత్యానందరెడ్డి, వడికి ప్రసాద్, దేవరపల్లి రామారావు, అల్లవరపు నగేష్, కురుపురోలు శ్రీను, సాన రాంబాబు, ముల్లి నాగమరెడ్డిరాజు, పిల్ల సురేష్, అడ్డూరి శ్రీను, ఎలిబండి బాబులు, కొలరాజు, కేతవరపు కృష్ణ, వరద సత్యబాబు, వాసంశెట్టి సూరిబాబు, బండి నాగేంద్ర, నెక్కల సత్యనారాయణ తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఏదో ఒక నది ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి ఆలోచన లేకుండా ఆయన నది లేకుండా ఎక్కడ ఒక చెరువు లేకుండా రాజధాని కట్టమంటాడు. వీళ్ళకి నీళ్ళు ఎక్కడి నుంచి వస్తాయి? రాజధానికి 50,000 ఎకరాలు మనం రెండో ఫేజ్ కూడా మనం తీసుకుంటుంటే ఆయన విమర్శ నదీ గర్భంలో రాజధాని ఉందని విమర్శ చేస్తున్నాడు. అయితే ఒకే వ్యక్తికి హైదరాబాద్ లోటస్ పాండ్లో 1,00,000 చదరపు అడుగులు ఇల్లు జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది. బెంగళూరు యలంక ప్యాలెస్ జగన్మోహన్ రెడ్డి గారిది 30 ఎకరాలు. తాడేపల్లి ప్యాలెస్ 87,000 చదరపు అడుగులు. కడపలో జగన్మోహన్ రెడ్డి గారి రాజ్భవనం 10 ఎకరాలు. చెన్నైలో ప్యాలెస్ 8 ఎకరాలు. ముంబై, ఢిల్లీలో భవనాలు 7 ఎకరాలు. అంటే ఒక వ్యక్తికి దగ్గర 15 ప్లస్ 350 365 ప్లస్ కడపలో 10 375 ఎకరాల్లో రాజభవన్లు ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి గారికి ఒక వ్యక్తికి. దీన్ని బట్టి కాలిక్యులేషన్ చేయండి. 5 కోట్ల మంది ప్రజలకి రాజధాని 8,000 ఎకరాలు ఉన్నారో. అంటే ఈవేళ రాజధాని 1,000 కోట్ల రూపాయలు ఇన్వెస్ట్మెంట్ చేస్తూ పరుగులు పెడతా ఉంది. సిఆర్డిఏ భవనం అయింది, ఒకసారి వెళ్ళి చూడండి. అలాగే ఎమ్మెల్యే క్వార్టర్స్ అయినాయి, ఐఏఎస్ క్వార్టర్స్ అవుతున్నాయి, హైకోర్టు బిల్డింగ్ అవుతుంది. ఇన్ని రకాలుగా చేస్తూ ఉంటే 175 నియోజకవర్గాలకు సంబంధించిన ప్రజలకి కావలసిన రాజధానికి మీరు అడ్డేస్తుంటే ఎంతవరకు న్యాయం అని చెప్పి అడుగుతా ఉన్నాం. కనీసం అధికారంలో ఉన్నప్పుడు 3 రాజధానులు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి అమరావతిని పక్కన పెట్టడం కోసం అది చెప్పి ప్రజల్లో ఒక విభజన తీసుకొచ్చాడు. పోనీ చేసాడా అంటే లేదు. ఇవాళ క్లియర్గా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో అమరావతి వేగం పుంజుకుంది, ఎక్కడికెట్ట అవుతా ఉంది, స్పీడ్ అవుతా ఉన్నాయి. అసెంబ్లీ కానీ, ఇటు మన హైకోర్టు భవనాలు కానీ, ఎమ్మెల్యే క్వార్టర్స్ కానీ, ఐఏఎస్ క్వార్టర్స్ కానీ, ఇప్పుడు సిఆర్డీఏ భవనం బ్రహ్మాండంగా ఉన్న భవనం. జగన్మోహన్ రెడ్డి గారికి నేను తెలియజేసేది ఏంటంటే, మీరు మీ నాయకులు 175 నియోజకవర్గాల ఇన్ఛార్జీలు మీరు వస్తానంటే స్వయంగా బస్సులు పెట్టి అధికారులను తీసుకెళ్ళి రాజధాని ఫౌండేషన్లు ఎక్కడికెక్కడ అయినాయి, కంప్లీట్ అయిన భవనాలు ఎక్కడికెక్కడ అయినాయి, స్లాబ్ లెవెల్లో ఉన్న భవనాలు ఎక్కడెక్కడ ఉన్నాయి, రోడ్స్ పూర్తయినాయి ఎక్కడెక్కడ ఉన్నాయి అని చెప్పి రాజధాని మీద మీకు పూర్తి అవగాహన కల్పిస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ఈవేళ రాజధాని లేకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని 5 సంవత్సరాలు మీరు అట్టుపెట్టారు. ఈవేళ వర్మ పిఠాపురంలోనే పుట్టాడు, పిఠాపురంలోనే పెరిగాడు. ఎవడన్నా సొంతూరు వదిలిపోతాడా? ఒకవేళ వెళ్ళవలసి వస్తే పార్టీ ఏదైనా పని చెప్తే బయటికి వెళ్తాం, మళ్ళీ ఇంటికి వస్తాం. పార్టీ పనులు చెప్పుద్దాం. తెలుగుదేశం పార్టీలో ఎక్కడో చోట వెళ్ళి రివ్యూ చేయవా, అక్కడ కమిటీలు అవ్వలేదు, లేకపోతే ఇంకో చోట రివ్యూ చేయవా అని చెప్తారు, వెళ్తాం. సాయంత్రం వేసాక ఎక్కడికి వెళ్తాం? మన ఇంటికి మనం వెళ్తాం. ప్రస్తుత కంప్యూటర్ యుగంలో నానాటికి మరుగున పడుతున్న మన సంస్కృతి సాంప్రదాయాలను భవిష్యత్ తరాలకు తెలియజేసేందుకు ఐఎంఏ ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు నిర్వహించినట్లు ఐఎంఏ ప్రెసిడెంట్ డాక్టర్ కాదా వెంకటరమణ, ఐఎంఏ ఉమెన్స్ వింగ్ చైర్మన్ డాక్టర్ సత్యవతి తెలిపారు. ఎన్ఎఫ్సిఎల్ రోడ్లో గల ఐఎంఏ హాల్లో ఐఎంఏ ఉమెన్స్ వింగ్ ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు నిర్వహించారు. నిత్యం పేషెంట్స్తో బిజీగా ఉండే డాక్టర్స్ అంతా ఒక్కసారిగా సాంప్రదాయాలకు విలువను ఇస్తూ సాంప్రదాయ దుస్తులు ధరించి సంక్రాంతి సంబరాలకు హాజరయ్యారు. సంక్రాంతి సంబరాలను ఐఎంఏ ప్రెసిడెంట్ డాక్టర్ కాదా వెంకటరమణ ప్రారంభించారు. ఐఎంఏ
ఎదురుగా గల గ్రౌండ్స్లో పల్లె వాతావరణాన్ని తలపించే విధంగా ఎడ్లబండి రంగురంగుల జెండాలతో అలంకరించారు. అందులో భాగంగా మహిళా వైద్యులు వేసిన రంగవల్లులు పోటీల్లో ముగ్గులను ఐఎంఏ ప్రెసిడెంట్ డాక్టర్ వెంకటరమణ పరిశీలించారు. అనంతరం చిన్నారులకు గాలిపటాల పోటీలను నిర్వహించారు. మహిళా వైద్యులు వారు తయారు చేసిన పిండి వంటలను ప్రదర్శించారు. సంక్రాంతి అంటే గంగిరెద్దులు, హరిదాసులు, డూడు బసవనులు, పిట్టల దొరలు ఐఎంఏ ప్రాంగణంలో సందడి చేయగా చిన్నారులంతా తిలకించి ఆనందంతో కేరింతలు కొట్టారు. నిత్యం ప్రిస్క్రిప్షన్స్ సర్జరీలు చేసే చేతులు కర్ర చేత పట్టి కర్రసాము చేసి అందరినీ అబ్బురపరిచారు. అదేవిధంగా మహిళా వైద్యులు అంతా కోలాట నృత్యాలు చేసి సందడి చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ కాద వెంకటరమణ మాట్లాడుతూ నానాటికి అంతరించిపోతున్న మన సంస్కృతి సాంప్రదాయాలను భవిష్యత్ తరాలకు తెలియజేసేందుకు సంక్రాంతి సంబరాలు నిర్వహించామని అన్నారు. డాక్టర్ ఏఎల్ సత్యవతి మాట్లాడుతూ మన పండుగల శాస్త్రీయతను మన భవిష్యత్తు తరాలకు తెలియజేయాల్సిన బాధ్యత మన అందరిపైన ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ మేకా పవన్ కుమార్, డాక్టర్ బాబ్జీ, డాక్టర్ విష్ణు మహేష్, డాక్టర్ జిఎస్ మూర్తి, డాక్టర్ చిట్ల కిరణ్, డాక్టర్ హర్ష, ఐఎంఏ ఉమెన్స్ వింగ్ చైర్మన్ డాక్టర్ సత్యవతి, సెక్రటరీ డాక్టర్ మాధవి, సభ్యులు డాక్టర్ కావ్య, డాక్టర్ రజని, డాక్టర్ జానకి, డాక్టర్ నిఖిత, డాక్టర్ కృష్ణవేణి, డాక్టర్ భానుమతి, డాక్టర్ జ్యోతిర్మయి, డాక్టర్ కిన్నెర, డాక్టర్ స్వప్నిక, డాక్టర్ మల్లిక, డాక్టర్ సుష్మా పెద్ద సంఖ్యలో ఐఎంఏ వైద్యులు పాల్గొన్నారు. ఇప్పుడు వార్తల్లో చిన్న విరామం. 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, C5C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్, అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, పీసీఓడి, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుకోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, పీపీ రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి. ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. ఆర్ఆర్ పేట, రమామహల్ వెనుక రోడ్, ఏలూరు. ప్రతి బుధవారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు. సెల్ నంబర్ 9848162013. తిరిగి వార్తలకు స్వాగతం. సంక్రాంతి పండుగను జిల్లా వాసులంతా ఆనందోత్సాహాల మధ్య ఉత్సాహంగా జరుపుకోవాలని కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ ఆకాంక్షించారు. కాకినాడ రూరల్ మండలం వలసపాగల గ్రామంలో కూటమి నాయకుల ఆధ్వర్యంలో నిర్వహించిన సంక్రాంతి వేడుకల్లో ముఖ్య అతిథులుగా కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ పాల్గొని ఆటల పోటీల విజేతలకు, ముగ్గుల పోటీల విజేతలకు బహుమతి ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు పిల్లి అనంతలక్ష్మి సత్యబాబు, కటకంశెట్టి బాబి, నురుకుర్తి వెంకటేశ్వరరావు, బోళ్ల కృష్ణమోహన్, జీని శ్రీను, సోదే మొసలయ్య, రేమ్స్ రామకృష్ణ, గంగాద్రి నాయుడు, గౌతమ్, పృథ్వీ తదితరులు పాల్గొన్నారు. మన కాన్స్టిట్యూన్సీలో మనం 2-3 ఏళ్ళ నుంచి చక్కగా ముగ్గులు పోటీలు అయ్యి ప్రతి చోట పెట్టుకుంటా బాగా చేసుకుంటూ వెళ్తా ఉన్నాం. దీన్ని మనం కంటిన్యూ చేద్దాం. దీనికి సహాయ సహకారాలు అందిస్తూ ఉన్నారు అనేక మంది. అలాగే గవర్నమెంట్ నుంచి ఒక 50 గిఫ్ట్ ప్యాకెట్స్ ఇచ్చారు. అలాగే వీరరాజు హాస్పిటల్ డాక్టర్ గారు ఒక 15,000 రూపాయలు ఆయన ఇవ్వడం జరిగింది. ప్రియాంక కన్స్ట్రక్షన్స్ ఒక 10,000, హంగ్రీ బర్డ్స్ అని ఒక 10,000 రూపాయలు. ఇంకా ఇట్లా ఇటువంటి చక్కటి కార్యక్రమం జరుగుతూ ఉంటే ఎప్పుడు స్పాన్సర్స్ వస్తారు. ఎందుకంటే నేను బీచ్ కబడ్డీ పెట్టాను. కొంచెం పెద్ద బడ్జెట్ తోటే స్టేట్ లెవెల్, నేషనల్ లెవెల్ పెట్టడం జరిగింది. పెడితే అప్పుడు
అలా మొదలుపెట్టిన తర్వాత ఆటోమేటిక్గా దాని అంతరాలు చాలామంది ముందుకు వచ్చి అది బాగా జరుగుతున్న సేపు నెక్స్ట్ టైం కార్యక్రమాలు చెప్పండి సార్ మేము ఇస్తాం అని చెప్పారు. ఇప్పుడు మొదటిసారే మన చేతి డబ్బులు పడతాయి ఎప్పుడైనా సరే. రెండోసారి మన పర్ఫార్మెన్స్ బాగుంటే ఇటువంటి వాటిని చేయడానికి అనేక మంది ముందుకు వచ్చి చేసేవాళ్ళు ఉన్నారు. అలాగే ఈ పిల్లలను కూడా ప్రోత్సహించమని చెప్పి నేను కోరుతా ఉన్నాను. ఇవాళ ఎవరైతే పిల్లలు ఉన్నారో ఆర్థికంగా బాగుంటే పర్లేదు, కానీ ఆర్థికంగా బాగోకపోతే బట్టి మనందరం తలకు చేసి ఖచ్చితంగా ఈ పిల్లల్లో పర్ఫార్మెన్స్ బాగుంది, ఆ టీచర్ గారిని కానీ ఒక ఇన్స్టిట్యూషన్ కానీ మనందరూ ఒక అండగా ఉండాలి, చెయ్యాలని చెప్పి. పండగ వాతావరణం అంతా కూడా వలసపాటలోనే ఉన్నది. మహిళలందరూ కూడా ఒకరి పోటీ మీద ఒకరు బాగా ముగ్గులేసి ఇక్కడ అంతా కూడా అందంగా తయారు చేయడం జరిగింది. వారందరూ కూడా ఒక మహిళగా మన ఇంటి దగ్గర ఏమైతే చేసుకుంటున్నామో అవన్నీ కూడా ఇక్కడ ప్రదర్శించి ఇక్కడ పెద్దలందరికీ కూడా పంతో నానాజీ గారికి ఇవన్నీ ముగ్గులు కూడా బాగా నచ్చినాయి. అందరికీ కూడా ప్రైజులు ఇస్తారు, ఫస్ట్, సెకండ్, థర్డ్. తర్వాత అందరికీ ఎవరైతే పెట్టారో అందరికీ కూడా ఏదో ఒకటి ఇచ్చి పంపిస్తారు. మీరందరూ కూడా సంతోషంగా ఉండాలి. ఎందుకంటే ఇది పండగ అనేటప్పటికీ మనకి మహిళకి ముగ్గుల పోటీ వస్తుందని సరదాగా మనం పెట్టుకుంటాం. అలాగే మగవాళ్ళకి అందరికి కూడా కోడి పందాల్లో వాళ్ళ ముందు ఉంటారు. పండగకి మనం ముగ్గుల్లో మనం ముందుంటాం కాబట్టి మీరందరూ కూడా పండగ వాతావరణం తీసుకొచ్చారు కాబట్టి మీకు అందరికీ కూడా జగన్మోహన్ రెడ్డి పాలనలో సంక్రాంతి పండుగలను ప్రజలు ఎంతో సంబరంగా జరుపుకునేవారని, కానీ నేడు కూటమి పాలనలో ప్రభుత్వమే సంక్రాంతి సంబరాలు జరిపి ప్రజల్ని చూసి ఆనందించే దుస్థితి నెలకొందని వైఎస్ఆర్సీపీ పిఠాపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్ పీఎస్సీ సభ్యురాలు వంగ గీతా విశ్వనాథ్ పేర్కొన్నారు. పిఠాపురంలోని వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వంగ గీతా విశ్వనాథ్ మాట్లాడుతూ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అప్రజాస్వామికంగా నిరంకుశంగా పాలన చేస్తోందంటూ తీవ్రస్థాయిలో ఎండగట్టారు. సమావేశంలో గండేపల్లి బాబీ, రావులి మాధవరావు, సామరావతి లలిత, వజ్రపు బాబీ, వజ్రపు వీరేష్, పితాని కాశీ, సయ్యద్ మొహద్దీన్, ఉలవల భూషణం, కొత్తందత్తుడు తదితరులు పాల్గొన్నారు. ఎక్కడికక్కడ ఇంకా దారుణాలు జరుగుతూనే ఉన్నాయి. ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైన స్థానిక ప్రతినిధుల్ని మీరు పర్యటన చేయాలంటే స్థానిక ప్రజాప్రతినిధుల్ని పోలీస్ స్టేషన్ లో పెట్టాలనే విధానం ఉంటే ప్రజాస్వామ్యం ఎక్కడుంది? మొన్న పిఠాపురంలో జరిగిన సంఘటనే దీనికి మనం చూసుకున్నట్లయితే పిఠాపురంలో 4 కౌన్సిలర్ని, 3 స్థానిక సంస్థల్లో ఎన్నికైన 4 కౌన్సిలర్ని, అదేవిధంగా సంస్థాగతంలో రాష్ట్ర స్థాయిలో పదవులు ఉన్న ఇంకొక 4 తీసుకెళ్లి మీరు ఇక్కడ కార్యక్రమం మీరు నిర్వహించుకోవడం కోసం, ఇక్కడ సంబరం చేయడం కోసం వాళ్ళని తీసుకెళ్లి పోలీస్ స్టేషన్ లో పెట్టే పరిస్థితులు వస్తున్నాయంటే ఇది ల్యాండ్ ఆర్డర్ ఇంకేంటి? ఒక స్థానిక శాసనసభ్యునికి వాళ్ళు రిప్రజెంటేషన్స్ ఏదైనా ఇవ్వాలంటే ఇచ్చే అవకాశం కల్పించాల్సిన బాధ్యత ఉంది. కానీ స్థానిక శాసనసభ్యునికి ఒక రిప్రజెంటేషన్ ఇవ్వటానికి లేకుండా వాళ్ళని రిప్రజెంటేషన్ ఇస్తాము అంటే తీసుకెళ్లి మరి పోలీస్ స్టేషన్ లో బంధించి వాళ్ళని అది కూడా ఇక్కడే కాదు, పిఠాపురంలో తీసుకెళ్లి గొల్లపురంలో పెట్టారు, తుని పెట్టారు, కాకినాడ పెట్టారు. ఇలా పెట్టి ఎక్కడెక్కడో పెట్టి వాళ్ళు సాయంకాలం దాకా, రాత్రి దాకా ఇది కాదు ఇంకా గొడవ చేస్తారంటే సాయంకాలం రాత్రి అయిన తర్వాత వాళ్ళు వదిలిపెట్టారు. ఇదేనా ప్రజాస్వామ్యం అంటే? ఇదేనా పరిపాలించే విధానం అంటే? ఇదేనా లా అండ్ ఆర్డర్ పరిపాలించే విధానం అంటే? దీన్ని తీవ్రంగా వైఎస్ఆర్సీపీ పార్టీ ఖండిస్తా ఉంది. అంతేకాదు ప్రజల పక్షాన మేము పోరాటం చేస్తాం. ఎంతవరకు వాస్తవమో నాకు తెలియదు కానీ బట్ వార్తలు అయితే వచ్చాయి. గవర్నమెంట్ స్కూల్స్, మిగిలిన గవర్నమెంట్ హాస్పిటల్స్ కూడా ప్రైవేట్కి ఇచ్చేస్తారు అనేది ఒక వార్త. ఇప్పుడు ఆ చర్చ ఒకటి జరుగుతుంది ప్రభుత్వంలో అని. అంటే కాలేజీలు, స్కూళ్ళు, గవర్నమెంట్ స్కూళ్ళు, గవర్నమెంట్ కాలేజీలు, పాలిటెక్నికల్ కాలేజీలు ఏ అయితే గవర్నమెంట్ కింద ఉన్నాయో అవన్నీ కూడా ప్రైవేట్కి ఇచ్చేసేసి మళ్ళీ బ్రిటిష్ వాళ్ళు పరిపాలించినట్టుగా, మళ్ళీ బ్రిటిష్ సామ్రాజ్యాన్ని నడిపినట్టుగా మొత్తం ఇచ్చేసి వెళ్ళిపోదామనే విధానం ఇక్కడ జరుగుతున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. దీన్ని ప్రజలు ఖచ్చితంగా వ్యతిరేకిస్తారు. ప్రజల తరఫున వైఎస్ఆర్సీపీ పోరాటం చేస్తుంది. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ప్రజల యొక్క అష్ట కష్టాలన్నీ కూడా చాలా ఇబ్బందులు కూటమి ప్రభుత్వంలో పడడం జరుగుతుంది. అందుకోసమే వైఎస్ఆర్సీపీ పేద ప్రజల పక్షాన ఏ విషయాన్నైనా సరే వాళ్ళ పక్షాన నిలబడి పోరాటం చేయటానికి సిద్ధంగా ఉంది. ఇకనైనా మీరు శ్రద్ధ వహించి ప్రభుత్వం ప్రజల్ని ఆదుకునే విధంగా, ప్రజలకి అండదండలు ఉండే విధంగా పరిపాలన చేయాలి. శాంతి భద్రతల విషయంలో ఇవ్వాలి. ప్రజాస్వామ్యయుతంగా ప్రజాప్రతినిధులకే కాదు ప్రజలు ఎవరికైనా సరే
తమ నెగ్గించుకున్న ప్రజాప్రతినిధికి, ఆ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించే ప్రజాప్రతినిధికి కష్టాలు చెప్పుకునే అవకాశం తప్పకుండా ఇవ్వాలి అనేది ప్రతి ఒక్కరూ గమనించాలని చెప్పి మన సంస్కృతి సాంప్రదాయాల్లో భాగమైన సంక్రాంతి పండుగను పురస్కరించుకుని ప్రతి ఏటా వీర మహిళల ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలను నిర్వహించడం అభినందనీయమని ఎమ్మెల్సీ కరి పద్మశ్రీ పేర్కొన్నారు. కాకినాడ నగరంలో 38వ డివిజన్లో జనసేన పార్టీ నాయకులు ఆకుల శ్రీనివాస్ ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు ఉత్సాహంగా కొనసాగాయి. ఈ పోటీల్లో ఎమ్మెల్సీ కరి పద్మశ్రీ పాల్గొని విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కరి పద్మశ్రీ మాట్లాడారు. సాంప్రదాయాలను భవిష్యత్ తరాలకు తెలియజేసేలా ముగ్గుల పోటీలు నిర్వహించడం ఆనందంగా ఉందని అన్నారు. ధనుర్మాసపు చలికాలంలో ముగ్గులు వేయడం మహిళల వేళ్లకు మంచి వ్యాయామంగా ఉంటుందని వివరించారు. సనాతన సాంప్రదాయాల్లో ఎన్నో శాస్త్రీయమైన అంశాలు దాగి ఉన్నాయని తెలిపారు. జనసేన పార్టీ నాయకులు తలాటం సత్య, ఆకుల శ్రీనివాస్ మాట్లాడుతూ జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ప్రతి డివిజన్లోని సంక్రాంతి సంబరాలు నిర్వహించడం జరుగుతుందని అన్నారు. రాష్ట్ర సివిల్ సప్లైస్ కార్పొరేషన్ చైర్మన్ తోట సుధీర్ కార్యక్రమాలను చేపట్టడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు బండి సుజాత, మోనా, దీప్తి, శ్రీమన్నారాయణ, శివాజీ, అట్ల సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు కాకినాడ 38 వార్డులో భోగి మరియు సంక్రాంతి పండుగ సందర్భంగా ముగ్గుల పోటీలు అంగరంగ వైభవంగా ఆకుల శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. మరి మహిళలు అయితే మాత్రం చాలా ఉత్సాహంగా పాల్గొన్నారు. పండగ వాతావరణం 2 రోజుల ముందే వచ్చేసింది అన్నట్టుగా అనిపించింది. సో మా తరపు నుంచి ఏంటంటే కాకినాడ పట్టణ ప్రజలుగా వార్డు ప్రజలు అందరూ కూడా సుఖ సంతోషాలతో అంగరంగ వైభవంగా ప్రతి పండుగ చేసుకోవాలని కోరుకుంటున్నాం. ఆ దేవుడు దీవెనలు కూడా అందరికీ ఉండాలి. మరి ఈ పండుగ తర్వాత రాబోయే ప్రతి పండుగ కూడా గ్రామంలోని అలాగే వార్డులో ఉన్న వాళ్ళందరూ కూడా కలిసిమెలిసి చేసుకొని యూనిటీగా ఉండాలని చెప్పి కోరుకుంటున్నాను. అలాగే ఆకుల శ్రీనివాస్ గారు ఎవరైతే ఈ కార్యక్రమాన్ని నిర్వహించారో వారికి కూడా అందరి బ్లెస్సింగ్స్ ఉండాలని కోరుకుంటున్నాను. కూటమిలో భాగంగా జనసేన పార్టీ తరఫున ఈరోజు ఇలాంటి కార్యక్రమం మరిన్ని వార్డుల్లో కూడా ఈరోజు రేపు గత వారం రోజుల నుంచి జరుగుతున్నాయి. నిత్యం ప్రజల్లో ఆ జన సైనికులందరూ కూడా పాల్గొని అందరినీ కూడా కలుపుకుంటూ వార్డు స్థాయిలో కలుపుకుంటూ ఒక పండగ వాతావరణం తయారు చేస్తున్నారు. గత ప్రభుత్వంలో అయితే ఎప్పుడు దెబ్బలాట్లు కొట్టుకోవడాలు ఉండేవి. కానీ ఈ కూటమి ప్రభుత్వంలో జనసేన నాయకులందరూ కూడా వార్డులో పండగ వాతావరణం తీసుకుని ప్రజలందరినీ సుఖ సంతోషాలతో ఉండేలా అటువంటి చక్కటి వాతావరణం తయారు చేస్తున్నారు. ముందుగా మీ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో ఆకుల శ్రీనివాస్ గారు ఈ వార్డులో ఎన్నో కార్యక్రమాలు చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఎన్నికలు నిర్వహించడం అన్నది కొంచెం కష్టమే. అదేవిధంగా కూటమిలో భాగంగా జనసేన పార్టీ తరఫున ఈరోజు ఇలాంటి కార్యక్రమం మరిన్ని వార్డుల్లో కూడా ఈరోజు రేపు గత వారం రోజుల నుంచి జరుగుతున్నాయి. నిత్యం ప్రజల్లో ఆ జన సైనికులందరూ కూడా పాల్గొని అందరినీ కూడా కలుపుకుంటూ వార్డు స్థాయిలో కలుపుకుంటూ ఒక పండగ వాతావరణం తయారు చేస్తున్నారు. గత ప్రభుత్వంలో అయితే ఎప్పుడు దెబ్బలాట్లు కొట్టుకోవడాలు ఉండేవి. కానీ ఈ కూటమి ప్రభుత్వంలో జనసేన నాయకులందరూ కూడా వార్డులో పండగ వాతావరణం తీసుకుని ప్రజలందరినీ సుఖ సంతోషాలతో ఉండేలా అటువంటి చక్కటి వాతావరణం తయారు చేస్తున్నారు. ముందుగా మీ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో ఆకుల శ్రీనివాస్ గారు ఈ వార్డులో ఎన్నో కార్యక్రమాలు చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. రాష్ట్రంలో గల అన్ని మిషనరీస్ దేశం కోసం, ప్రజల క్షేమం కోసం దేవాది దేవుడైన యేసుక్రీస్తును ప్రార్థించాలని ఏపీ స్టేట్ మిషనరీ కన్వెన్షన్ కన్వీనర్ జోసెఫ్ బెన్నీ పిలుపునిచ్చారు. కాకినాడలో 150 సంవత్సరాల చరిత్ర గల క్రేక్ మెమోరియల్ బాప్టిస్ట్ చర్చ్లో ఇండియన్ ఎవాంజలికల్ మిషన్ 47వ ఏపీ స్టేట్ మిషనరీ కన్వెన్షన్ ద్వారా 13, 14, 15 3 రోజుల పాటు జరుగుతోంది. జోసెఫ్ వెన్నీ మాట్లాడుతూ ఈ కన్వెన్షన్ ఇక్కడ పెట్టడం మేమంతా సంతోషిస్తున్నామని, ఎందుకంటే శ్రీకాకుళం నుండి కర్నూలు వరకు అన్ని రాష్ట్రాల నుండి, అన్ని జిల్లాల నుండి రోజు అనేక మంది ప్రతినిధులు హాజరయ్యారని, కాకినాడ పట్టణంలో ఉన్న క్రైస్తవ సమాజం కూడా రాబోతోందని, ఈ 3 దినాలు కాకినాడ పట్టణ క్షేమం కోసం, ఆంధ్ర రాష్ట్రాల యొక్క క్షేమం కోసం, భారతదేశం యొక్క ప్రభుత్వం కొరకు, శాంతి భద్రతల కొరకు ప్రజలందరూ కూడా గొప్ప వెలుగును పొందుకుని రక్షింపబడాలని ప్రార్థన చేస్తూ ఇక్కడ సమావేశమయ్యామని, మన దేశాన్ని, రాష్ట్రాన్ని, మా జిల్లాలను, కాకినాడ పట్టణాన్ని దీవించబడాలని కోరి ప్రార్థిస్తున్నామని అన్నారు. మేమెంతో సంతోషిస్తున్నాం. ఎందుకంటే శ్రీకాకుళం నుండి దరిదాపు కర్నూలు వరకు అన్ని రాష్ట్రాల నుండి, అన్ని జిల్లాల నుండి ఈరోజు అనేక మంది ప్రతినిధులు ఇక్కడికి హాజరయ్యారు. మరి రాత్రికాల సమయంలో
కాకినాడ పట్టణంలో ఉన్న క్రైస్తవ సమాజం కూడా రాబోతుంది. ఈ 3 దినాలు కాకినాడ పట్టణం యొక్క క్షేమం కొరకు, ఆంధ్ర రాష్ట్రం యొక్క క్షేమం కొరకు, భారతదేశం యొక్క సుస్థిర ప్రభుత్వం కొరకు, శాంతి భద్రతల కొరకు ప్రజలందరూ కూడా గొప్ప వెలుగును పొందుకొని రక్షించబడాలని ప్రార్థనలు చేస్తూ ఇక్కడ మేము సమావేశమయ్యాం. దేవుడు తప్పకుండా మన దేశాన్ని, మన రాష్ట్రాన్ని, మన జిల్లాని, కాకినాడ పట్టణాన్ని దీవించి ఆశీర్వదించునుగాక. కాకినాడ నగరంలోని సత్వరం జంక్షన్ పరిసర ప్రాంతాల్లో ఉన్న ప్రధాన కాలువల్లో పేరుకుపోయిన పూడికలను తొలగించి కాలువలపై ఉన్న అక్రమ నిర్మాణాలను వెంటనే తొలగించాలని నగరపాలక సంస్థ ఇన్ఛార్జ్ కమిషనర్ ఎన్వివి సత్యనారాయణ సంబంధిత అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో చేనేత రంగం సంక్షోభంలో ఉందని, చేనేత కార్మికులకు ప్రభుత్వం నుండి సరైన ప్రోత్సాహం లేక కార్మికులు ఆకలితో అలమటిస్తున్నారని తక్షణమే ప్రభుత్వం దృష్టి సారించి ఇచ్చిన హామీలు అమలు చేసి చేనేత రంగాన్ని గట్టెక్కించాలని ఆంధ్రప్రదేశ్ చేనేత కులాల సమైక్య కన్వీనర్, ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం అధికారి ప్రతినిధి పంపన రామకృష్ణ విజ్ఞప్తి చేశారు. పీఠాపురం శ్రీ సూర్యరాయ విద్యానంద గ్రంథాలయంలో ఆయన మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా చేనేత కార్మికుల ఇబ్బందులను ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చారు. రిప్రజెంటేషన్ కూడా మేము తయారు చేసి మరి ఆయనకి మర్యాదపూర్వకంగా, పవన్ కళ్యాణ్ గారికి మర్యాదపూర్వకంగా అభ్యర్థించడానికి మేము పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్దామంటే కనీసం మరి నాకు అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేదు. ఇవ్వటం పోవడం పక్కన పెడితే మరి హౌస్ అరెస్టులు కూడా చేసే పరిస్థితి, మరి నేను కాకినాడ రూరల్ నియోజకవర్గంలో ఉంటాను, కనీసం నన్ను హౌస్ అరెస్టులు చేసే పరిస్థితి కూడా వచ్చింది అంటే మరి ఎంత పరిస్థితి ఏంటనేది చాలా సిగ్గుచేటని నేను ఈ మీడియా మూలంగా తెలియజేస్తా ఉన్నాను. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు 2017 అధికారం లేనప్పుడు కూడా చేనేతకు నేను బ్రాండ్ అంబాసిడర్ గా ఉంటానని ముందుకొచ్చిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ఆయనకి ఆ రోజున కూడా మరి చాలా కృతజ్ఞతలు చెప్పి గుంటూరు బహిరంగ సభ పెట్టి చేనేత సత్యాగ్రహం అని పెట్టి ఆయన ముఖ్య అతిథిగా కూడా పిలవటం, ఆ రోజు నేను కూడా ఆ స్టేజ్ ఆర్గనైజేషన్ లో కూడా నేను 1 ఆఫ్ ది మెంబర్ గా ఆ రోజు కూడా ఉండను. ఆ రోజు మేము చేనేతలంతా చాలా హ్యాపీ ఫీల్ అయ్యాం. ఒక అడ్వర్టైజ్మెంట్ ఇవ్వాలంటే కోట్లాది రూపాయలు తీసుకుని అడ్వర్టైజ్మెంట్ సినీ ప్రముఖులు, కానీ నేను ఉంటాను చేనేత మీద మక్కువతో, చేనేత పరిశ్రమ మక్కువతో, చేనేత బట్ట మీద మక్కువతో నేను మరి బ్రాండ్ అంబాసిడర్ ఉంటానంటే మేము చేనేతలందరూ కూడా చాలా హ్యాపీ ఫీల్ అయ్యాం. చాలా హ్యాపీ ఫీల్ అయ్యాం. చేనేతకు మంచి రోజులు వచ్చినాయి ఏమో అనుకున్నాం. కానీ ఈ రోజు మరి మేము చేనేతలో మా మాట కూడా మరి మా అభ్యర్థులు కూడా మరి ఆయన దృష్టికి వెళ్ళి ఇంకొకటి చెప్తాను. మరి ఆయన దృష్టికి వెళ్ళి ఈ పిఠాపురం నియోజకవర్గంలో ఉప్పాడ కొత్తపల్లి, అమీనాబాద్, కొత్తపల్లి, వల్లప్రోలు, చేబ్రోలు, చెందుర్తి, తాడిపత్తి, దుర్గాడ మరి సొసైటీ పరిస్థితి ఎలాగున్నాయో కనీసం మరి డిప్యూటీ సీఎం గారు కనీసం ఈ సొసైటీల పరిస్థితి ఏమైనా ఉన్నాయి అధికారులు పిలిచి ఏమన్నా ఏ రోజన్నా మాట్లాడారా? మేము డిమాండ్ చేస్తా లేదు, మేము అభ్యర్థిస్తా ఉన్నాం. ఒక చేనేత కార్మికుడిగా, చేనేత కులంలో పుట్టిన వ్యక్తిగా మీరు కనీసం ఈ నియోజకవర్గంలో ఎన్ని సొసైటీలు ఉన్నాయో సొసైటీల స్థితిగతులు ఏంటనేది ఒక్కసారి మీరు అధికారులను పిలిపించి మాట్లాడారా? మాట్లాడకపోతే ఇప్పుడన్నా సరే మాట్లాడవలసిందిగా మిమ్మల్ని చేతులు జోడించి అభ్యర్థిస్తా ఉన్నాను. చేనేత కార్మికులతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చేనేత కులాల సమైక్య తరఫున ముఖ్యంగా అధికారుల నిర్లక్ష్యం లేకపోతే పాలకుల నిర్లక్ష్యం ఈవేళ చేనేత అయితే అంపసయ్య మీద ఉంది. ఈవేళ అంపసయ్య మీద ఉన్న ఐసీయూలో ఉన్నట్టు ఈవేళ చేనేత పరిశ్రమ ఎంపీ పరిధిలో కూడా అనేక సొసైటీలు ఉన్నాయి. ఇక్కడ కాకినాడ రూరల్ తమ్మవారు ఉంది, పిఠాపురం, జగ్గంపేట, తుని, అలాగే ప్రతిపాడు అనేక సొసైటీలు కూడా ఉన్నాయి. కనీసం మీరు దృష్టి పెట్టండి. మీకు జనాలు అవకాశం ఇచ్చారు, మీకు పాలన చేయడానికి అవకాశం ఇచ్చారు. కనీసం చేనేత మరి రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా రైతాంగంతో అతిపెద్ద పరిస్థితి చేనేత పరిశ్రమ మీద మీరు దృష్టి పెట్టి దీని మీద కొంతవరకు మీరు చేనేత కులాల, చేనేత కార్మికులు, చేనేత సొసైటీలు నడిసే విధంగా మీరు తోడ్పడవలసిందిగా ఈ మీడియా ముఖ్యంగా తెలియదు. కాకినాడ ప్రజలకు శ్రీరుచి అభిరుచి స్వీట్స్ తరపున సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నట్లు అభిరుచి స్వీట్స్ శ్రీను తెలిపారు. ఈ సందర్భంగా అభిరుచి శ్రీను మాట్లాడుతూ సంక్రాంతి పండుగను పురస్కరించుకుని మా శ్రీరుచి అభిరుచి స్వీట్స్లో ఆంధ్ర పిండి వంటలు, సంక్రాంతి పిండి వంటలు తమ సంస్థ బ్రాంచ్లో అందుబాటులో ఉంచామని కాకినాడ నగర ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగించుకోవాలని కోరారు. అదేవిధంగా సంక్రాంతి పండుగ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసేందుకు ఆంధ్ర ఫుడ్స్ ప్రత్యేక కిట్లను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. కస్టమర్ దేవుళ్ళందరికీ భోగి, సంక్రాంతి, కనుమ శుభాకాంక్షలు తెలుపుకుంటూ మీ అభిరుచి శ్రీను. మన అభిరుచిలో అన్ని రకాల పిండి వంటలు అవైలబుల్గా ఉన్నాయి. అదే కాకుండా గిఫ్ట్ ప్యాకింగ్ కూడా మన దగ్గర మీకు నచ్చిన మోడల్స్లో మేము తయారు చేసి గిఫ్ట్ ప్యాకింగ్లో పెట్టాం. నేతరుసులు, మీరు అమ్మమ్మ తాతల్లో చేసిన నేతరుసులు లాంటి మీరు మర్చిపోకుండా మళ్ళీ మేము గుర్తు చేస్తూ
అన్ని మంచి రకాల పిండి వంటలు అన్నీ కూడా మనం తయారు చేసి పెట్టాం. ఈ సద్వినియోగాన్ని మనం అందరం వినియోగించుకోవాలని కోరుకుంటూ మన 9 బ్రాంచెస్ ఉన్నాయి. ఆ బ్రాంచెస్ అన్నింటిలో కూడా మన పిండి వంటలు అన్ని రకాల స్వీట్స్, డ్రై ఫ్రూట్స్ అవైలబుల్గా ఉన్నాయి. మీరు దీన్ని సద్వినియోగం చేసుకుని తీసుకుంటారని కోరుకుంటున్నాం. పాకంగారులు, పులిహార, చక్కెర పొంగలు, పాల ముంజలు, బొబ్బట్లు ఈ సంక్రాంతి 2 రోజులు కంటిన్యూగా ఉంటాయి. మీరు ఎవరైనా ఇంట్లో కావాల్సిన వారు వచ్చి తీసుకోవచ్చు. మీకు అన్ని షాపుల్లో కూడా అవైలబుల్గా పెట్టాం. దీన్ని అంతా వినియోగించుకుంటారని కోరుకుంటున్నాం. మెల్విన్ జోన్స్ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరు పునరంకితం కావాలని లయన్స్ క్లబ్ మెంటర్ డాక్టర్ బాదం బాలకృష్ణ పేర్కొన్నారు. రమణిపేట ఏపీఐఎస్సీ కాలనీ ఎల్ఐజీ వినాయక గుడి ప్రాంగణంలో లయన్స్ క్లబ్ కాకినాడ స్టార్స్ ఆధ్వర్యంలో కొప్పర్తి సాయికృష్ణ సౌజన్యంతో నిర్మించిన ఓపెన్ ఎయిర్ థియేటర్ను లయన్స్ మాజీ గవర్నర్ బాదం బాలకృష్ణ దంపతులు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లయన్స్ క్లబ్ కాకినాడ స్టార్స్ వినూత్న కార్యక్రమాలతో ప్రజలకు మౌలిక వసతులు కల్పించడం అభినందనీయమని అన్నారు. ఇటీవల స్టార్స్ కోశాధికారి కొప్పర్తి సాయికృష్ణ సుమారు 8 లక్షలు వెచ్చించి క్రీడా పరికరాలను, ఓపెన్ ఎయిర్ థియేటర్ను ఏర్పాటు చేశారని అన్నారు. కాలనీ వాసులు భక్తి, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడానికి ఓపెన్ ఎయిర్ థియేటర్ ఎంతో ఉపయోగపడుతుందని బాలకృష్ణ తెలిపారు. ఈ సందర్భంగా లయన్స్ వ్యవస్థాపకులు మెల్విన్ జోన్స్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని లయన్స్ సేవలకు పునరంకితం అవుతామంటూ ప్రతిజ్ఞ చేశారు. ఈ సందర్భంగా సంగీత విభావన నిర్వహించారు. క్లబ్ అధ్యక్షులు ప్రసాద్ నాయుడు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో లయన్స్ నాయకులు చిట్నేడి శ్రీనివాస్, పి ఉమామహేశ్వరి, ఎం విశ్వేశ్వరరావు, ఐవి ఈశ్వర్ కుమార్, మాజీ సర్పంచ్ అడబాల రత్నప్రసాద్, క్లబ్ కార్యదర్శి సిహెచ్ నాగేంద్ర గాంధీ, సభ్యులు వడ్డాది మూర్తి, నాగిని, ఓం నమ శివాయ, నాగమణి, బుద్ధరా సత్యనారాయణ రాజు, కాలనీ వాసులు పాల్గొన్నారు. మీరు ఎక్కడికన్నా వెళ్తే 20,000, 30,000 తక్కువ అద్దులే లేవు. భోజనాలు పెట్టుకోవడానికి గొప్ప వర్షం వస్తే ఈ స్టేజ్, లేకపోతే చక్కగా ఈ ప్రాంగణం. మీ కాలనీకి నేను కూడా వచ్చేస్తాను. ఇక్కడికి నాకు ఏదైనా ఫంక్షన్ ఉంటే ఇక్కడ చేసుకోవడానికి ఇక్కడ అద్దెకి వచ్చేస్తే కొద్దిగా చాలా రిక్రియేషన్గా ఉంటుందేమో అనిపిస్తుంది. అటువంటి స్థలం ఇది. నిజంగా చాలా పీస్ఫుల్గా, ఊరికి దగ్గర, మెయిన్ రోడ్డుకి దూరం. మెయిన్ రోడ్డు కూడా దగ్గరైనా ఎక్కడో దూరంగా ఉన్నట్టుగా ఉంది వాతావరణం. మరి బాబ్జీ గారి స్థలంలో కట్టాలని ఐరెడ్డి సత్యనారాయణ గారు కానీ, ఈ ట్రస్టీలు మరి వడ్డాది మూర్తి గారు కానీ, వీరికి సహకరించిన పూర్తిగా కొప్పర్తి సాయికృష్ణ గారు కానీ నిజంగా అభినందనీయులు, ధన్యజీవులు కూడా. కలకాలం గుర్తుండిపోయే కార్యక్రమం బాబ్జీ గారిని మరొక కార్యక్రమం. నాకు తెలుసుండగా బాబ్జీ గారి పేరు కాకినాడ వాస్తవ్యులైనందుకు రాష్ట్రం మొత్తం తెలిసిన ఇక్కడికి వస్తే బాబ్జీ గారిని స్మరించుకునే వేదిక. సంవత్సరం ప్రెసిడెంట్గా ఉన్న నాయుడు గారు ఉన్నారంటే ప్రజోపయోగకరమైన పనులు చాలా చేస్తూ ఉంటారు. ఆయన చేసింది రెండో వాళ్ళకి తెలియదు. రోజు ఏదో కార్యక్రమం చేస్తూనే ఉంటారు. అలాగే నమశివాయ గారి దంపతులు, వారి గురించి చెప్పక్కర్లేదు. వారు ప్రతి ఆలయాల్లోనూ కూడా ఆలయ అభివృద్ధి కోసం చాలా కార్యక్రమాలు చేశారు. అలాగే మా సెక్రటరీ గాంధీ గారు, ఆయన ఈ మధ్యన కొవ్వూరులో చాలా మంచి కార్యక్రమం చేశారండి. ఒక 15 కుట్టు మిషన్లు, ఒక 25 మందికి చైర్లు, రైస్ అన్నీ పంచడం జరిగింది. ఇండివిజువల్గా ఆయన చాలా బాగా చేశారు. మమ్మల్ని అందరినీ కూడా ఆహ్వానించి మంచి ఆర్కెస్ట్రా నిర్వహించి అక్కడ చాలా ఘనంగా నిర్వహించారు ఆ కార్యక్రమం. నేను గవర్నర్గా ఉన్నప్పుడు ఇక్కడ వచ్చానండి. ఈ బిల్డింగ్ చిన్న పెంకుటిల్లు అనుకుంటాను, అంతేనండి మూర్తి గారు. చిన్న పెంకుటిల్లు ఉండేది, పాడైపోయిన పెంకుటిల్లు. లోపలికి తీసుకెళ్ళి చూపించారు, ఇక్కడ ఏదో బిల్డింగ్ కడదాం అనుకుంటున్నాం మేము, చేద్దామని చెప్పేసి. ఈరోజు చూస్తే దాన్ని ఇనాగ్రేషన్కి వచ్చినప్పుడు చూస్తే ఎక్కడ పోలిక లేదు. నేను చూసిన బిల్డింగ్కి ఇప్పుడు వీళ్ళు కట్టిన బిల్డింగ్కి ఇంత అద్భుతమైన వాళ్ళ బిల్డింగ్ ఇక్కడ ఈ కాలనీ వాళ్ళ గురించి స్టార్స్ క్లబ్ వాళ్ళు కట్టడం అనేది నిజంగా అది ఆ క్లబ్లో ప్రతి ఒక్క మెంబరు యొక్క కష్టార్జితం ఆయన శ్రమ, ఫండ్స్ పోగు చేయడం, కట్టడం అనేది అంత ఈజీ విషయం కాదండి. అలా వేసుకొని ముందుకు వచ్చి ఈరోజు వాళ్ళు అది కట్టడమే కాకుండా ఈరోజు ఇక్కడ ఈ స్టేజ్ ఒక 3 లక్షలు 4 లక్షలు పెట్టి స్టేజ్ కట్టడం, ఈ స్టేజ్ ఈరోజు ఇనాగరేట్ చేయడం, ఇవన్నీ కూడా మావి కావు కాలనీ వాళ్ళమని చెప్పడం నిజంగానే వాళ్ళ యొక్క మంచి మనసుకు ఉదాహరణ అండి. ఈ కాలనీ వాసులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. మా జిల్లాలో 80 క్లబ్లు ఉంటే కొన్ని క్లబ్లు చాలా బాగా చేస్తూ మంచి గుర్తింపుతో ఉంటాయి. అలాంటి క్లబ్లో ఒకటి స్టార్స్. అలాగే స్టార్స్ అని చెప్పగానే మాకు గుర్తొచ్చేది వెంటనే మూర్తి గారు, నాగిని మేడం. కోర్స్ ఇప్పుడైతే వాళ్ళు ఫాలో అవుతూ చాలామంది మెంబర్స్ వస్తున్నారు. ప్రసాద్ గారు ప్రెసిడెంట్ గారు కానీ, గాంధీ గారు సెక్రటరీ గారు కానీ, ట్రెజరర్ సాయికృష్ణ గారు కానీ నిజంగా చాలా వాళ్ళకి వచ్చిన అవకాశాన్ని వాళ్ళు ఉపయోగించుకుంటున్నారు. స్టార్స్ అంటే మా అందరికీ కూడా వీళ్ళందరూ కూడా గుర్తొస్తున్నారు వాళ్ళతో పాటుని. భవిష్యత్తులో కూడా ఇంకా మంచి క్లబ్ కింద రూపుదిద్దుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
వాళ్ళకి మరొకసారి అభినందనలు తెలియజేస్తాను. అట్లాగే ఈ కాలనీ వాసులు చాలా అదృష్టవంతులండి. శ్రీ కొప్పర్తి సాయి కృష్ణ గారి ధర్మపత్ని శ్రీమతి లేట్ సుధారాణి గారి జ్ఞాపకార్థం ఏపీఐఏసి కాలనీలో గల పార్కు నందు ఓపెన్ ఆడిటోరియం, ఈ ఆడిటోరియం గౌరవ సాయి కృష్ణ గారు నిర్మించారు. దానికి సుమారు 2 లక్షల ఖర్చుతో నిర్మించిన ఆయన హృదయపూర్వక నమస్కారాలు, కృతజ్ఞతలు, ధన్యవాదాలు. మీరు చేసే కరకళ ధ్వనులు మొత్తం మీ ఏపీఐసిసి కాలనీ అంతా ప్రతిధ్వనించాలి. ఒక్కసారి రావాలి. ఆపదలో ఉన్న వారిని ఆదుకోవడంలో కాకినాడకు చెందిన శ్రీకారం లయన్స్ క్లబ్, స్వయం కృషి లయన్స్ క్లబ్ అధ్యక్షురాలు కర్రి వినీతారెడ్డి, వైఎస్ఆర్సీపీ యు కొత్తపల్లి మండల అధ్యక్షులు ఆనర్ సుదర్శన్ పేర్కొన్నారు. యు కొత్తపల్లి మండలం రమణకపేట గ్రామానికి చెందిన చింతపల్లి శేషరత్నం 4 రోజుల వ్యవధిలో తన భర్తను, కోడలను కోల్పోయింది. ఆ కుటుంబం ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న నేపథ్యంలో విషయం తెలుసుకున్న కాకినాడకు చెందిన శ్రీకారం లయన్స్ క్లబ్, స్వయం కృషి లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో చింతపల్లి శేషరత్నం కుటుంబానికి 2 నెలలకు సరిపడా నిత్యావసర సరుకులు 6,000 రూపాయల నగదును అందజేశారు. ఈ సందర్భంగా కర్రి వినీతారెడ్డి, ఆర్ఎల్ సుదర్శన్ చేతుల మీదుగా బాధితులకు సరుకులు, నగదును అందజేశారు. ఈ సందర్భంగా కర్రి వినీతారెడ్డి, ఆనర్ల సుదర్శన్ మీడియాతో మాట్లాడారు. కార్యక్రమంలో పట్టా శ్రీరామేశ్వరి, సత్యరు సురేంద్రరెడ్డి, కాజులూరు శ్రీరామరెడ్డి, కాజులూరు నేరెళ్లరెడ్డి, పెనుమళ్ల పాపిరెడ్డి, బోడపాటి రాజేష్, తాతిపొడి జాన్సన్ తదితరులు పాల్గొన్నారు. వినీతారెడ్డి గారికి, అలాగే కోడాల మాదేవి గారికి, కాశీ ఈశ్వర్ గారికి, సురేంద్రరెడ్డి గారికి ఈ విషయం తెలియజేయడం జరిగింది. వాళ్ళ తక్షణం స్పందించి ఆ కుటుంబానికి 6,000 రూపాయలు 2 నెలలు సరిపడే సరుకులనిచ్చి వారి కుటుంబాన్ని ఆదుకున్నారు. వారికి ఈ మంచి కార్యక్రమంలో పాల్గొన్నందుకు ఆ భగవంతుడు వాళ్ళ కుటుంబాలని మంచి క్షేమంగా చేసి సుఖంగా ఉండాలని సందర్భంగా తెలియజేస్తూ, గతంలో కూడా వైజాగ్ సిరి గ్రూప్ వారు ఒక ట్రైసైకిల్ ఇదే గ్రామానికి బహుకరించారు. అలాగే కొడాలి ఉమాదేవి గారు ఈవిడ కూడా ఒక వికలాంగుడికి ట్రైసైకిల్ విరాళంగా ఇచ్చారు. అలాగే ఇలాంటి సేవలు మా మండలానికి పేదవారికి లేని వారికి మా లయన్స్ క్లబ్ శ్రీకారం నుంచి, కాకినాడ నుంచి మేము మా ప్రెసిడెంట్ వినీతారెడ్డి గారు, మా మెంబర్ సురేందర్ రెడ్డి గారు, మా స్వయం కృషి ప్రెసిడెంట్ అయిన ఈశ్వరి గారు అందరూ కలిసి ఈ కుటుంబానికి 6,000 రూపాయలు నగదు బహుమతితో పాటు నిత్యావసర సరుకులు 2 నెలలకు సరిపడా నిత్యావసర సరుకులను కూడా మేము మా శ్రీకారం క్లబ్ నుంచి అందజేయడం జరిగింది. దీనికి మా క్లబ్ నుంచి మా ప్రెసిడెంట్ వినీతారెడ్డి గారు, సెక్రటరీ అంజిబాబు గారు, ట్రెజరర్ మంగతాయారు గారు, నేను క్లబ్కి అడ్మిన్ అండి కొడాలి ఉమాదేవి, మేమందరం కూడా కలిసి మా గ్రూప్ నుంచి చాలామంది సభ్యులందరూ కూడా కలిసి ఎంతో సహాయం అందించి వీళ్ళ కుటుంబానికి మేము సరుకులు అందజేయడం జరిగింది. దీనికి ప్రోత్సహించిన మాకు ఆనాల సుదర్శన్ గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు. కాకినాడ ఎన్ఎఫ్సిఎల్ రోడ్లో గల సర్కిల వాహినిలో 56వ వార్షికోత్సవ వేడుకలు, ధనుర్మాసోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. డిసెంబర్ 16వ తేదీ నుండి జనవరి 14వ తేదీ వరకు జరిగే మాసోత్సవాల్లో భాగంగా పలు సాంస్కృతిక కార్యక్రమాల ప్రదర్శన కార్యక్రమం నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా చిలుకూరు సుబ్బలక్ష్మి బృందం ఆధ్వర్యంలో సంగీత సుధా భక్తి గీతాల ఆలాపన కార్యక్రమం, రెండవదిగా శ్రీరామ సమాజం ఆధ్వర్యంలో ఆకొండ శ్రీనివాస రాజారావుచే గాత్ర కచేరీ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా సత్కల వాహిని వ్యవస్థాపక కార్యదర్శి డాక్టర్ కృష్ణమాచార్యులు మాట్లాడుతూ, ఈ నెల 14వ తేదీన సత్కల వాహినిలో శ్రీ గోదరంగునాథన్ దివ్య కళ్యాణం వైభవంగా నిర్వహిస్తున్నట్లు చెప్పారు. సామాజికవేత్త మాణిక్యరెడ్డి సత్యనారాయణ మాట్లాడుతూ సత్కల వాహిని చేస్తున్న కార్యక్రమాలను అభినందించారు. కార్యక్రమంలో భాగంగా శ్రీకిరణ్ కంటి ఆసుపత్రి డైరెక్టర్ పద్మశ్రీ డాక్టర్ సంకురత్ర చంద్రశేఖర్కు కృతజ్ఞతగా వారి ప్రతినిధులకు జ్ఞాపకం బహుకరించారు. ఈ కార్యక్రమంలో సత్కల వాహిని సభ్యులు కుంచిక లక్ష్మి, పలువురు సత్కల వాహిని సభ్యులు పాల్గొన్నారు. మాణిక్యరెడ్డి ట్రస్ట్ తరఫున సత్యనారాయణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చేయడం మా దృష్టిగా భావిస్తున్నాం. మరి వారు కూడా ఈ విషయాలు సంస్కృతి చెప్తారు. ఈ కార్యక్రమాలు రేపు ఎల్లుండి కూడా 13, 14 దాకా కార్యక్రమాలు జరుగుతాయి. 13వ తారీఖు సాయంత్రం కార్యక్రమంలో కుటుంబ భజన, హనుమాన్ చాలీసా పారాయణ, సత్యనారాయణ స్వామి వ్రతము, మరి అటువంటి కార్యక్రమాలు నిత్యసరిగా జరిగితే రేపు అన్నవరం వీర వెంకట సత్యనారాయణ స్వామి వారికి హరికథ కార్యక్రమాన్ని మా సభ్యులు సత్యనారాయణ గారు, మరి చాలా కాటంరెడ్డి సత్యనారాయణ గారు రేపు హరికథ కార్యక్రమం చేస్తారు. ఎల్లుడి కార్యక్రమాల్లో
మనకి గోదావరి రంగనాథ స్వామి కళ్యాణం అనంతరం విఘ్నేశ్వర నృత్య నికేతన్ శ్రీమతి స్వప్న ప్రసాద్ గారి నిర్వహణలో నాట్య కార్యక్రమం జరుగుతాయి. మరి అలాగే ఆ రోజుని మా సభ్యులకు మా ప్రోత్సాహకులకు అన్నీ కూడా అభినందన జరుగుతుందని వాహిని వారి విశేషమైనటువంటి ఈ కార్యక్రమాలు నాకు తెలిసినంత వరకు ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ కూడా ఇంత అద్భుతంగా జరిగినట్టుగా నాకు ఎక్కడ వినికి లేదు. మన కాకినాడ వాస్తవులు చేసుకున్నటువంటి నిజంగా మంచి పుణ్యమని చెప్పుకోవాలి. ఎందుకంటే ఎంతోమంది ఈరోజు పిల్లలందరినీ కూడా తీర్చిదిద్ది వాళ్ళందరికీ కూడా సంగీతంగా వాళ్ళ నాట్యంగా అనేక విషయాల్లో మన హైందవ సాంప్రదాయానికి ప్రతీకగా మన ఈ సత్కాల వాహిని ఉందని చెప్పేసి నేను సగర్వంగా మీకు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. ప్రతి ఒక్కరూ దానగుణాన్ని అలవర్చుకుని దాన ధర్మాలు చేస్తూ జన్మ సార్థకం చేసుకోవాలని లయన్స్ క్లబ్ విజన్ అధ్యక్షురాలు శ్రీదేవి రెడ్డి అన్నారు. రమణీపేట అడబాల్ ట్రస్ట్ కార్యాలయంలో లయన్స్ క్లబ్ కాకినాడ విజన్ ఆధ్వర్యంలో కాంచన దుబ్బల్ సౌజన్యంతో ప్రాణాంతక వ్యాధిగ్రస్తులకు నిత్యావసర సరుకులు పంపిణీ జరిగింది. ఈ సందర్భంగా క్లబ్ అధ్యక్షురాలు శ్రీదేవి రెడ్డి మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ దానగుణాన్ని అలవర్చుకుని దాన ధర్మాలు చేయాలని అన్నారు. ఈ దిశగా తమ క్లబ్ తరపున ప్రతి నెల ప్రాణాంతక వ్యాధిగ్రస్తులకు నిత్యావసర సరుకులు అందజేస్తున్నామని అన్నారు. అదేవిధంగా పేద కుటుంబాలకు చెందిన మహిళలకు ఉచితంగా కుట్టు శిక్షణ కూడా ఇస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో అడవాల రతన్ ప్రసాద్, రేలంగి బాపురాజు, చింతపల్లి సుబ్బారావు, రాజా తదితరులు పాల్గొన్నారు. మా ఫ్రెండ్ అయిన కంచన్మాల దుబ్బల్ గారు ఇన్స్పైర్ అయ్యి బాంబే నుంచి వచ్చారు. వారు ఇన్స్పైర్ అయ్యి ఈ నెల ఆవిడ స్పాన్సర్ చేయడం జరిగింది. ఆవిడకి చాలా చాలా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో చేస్తూ ఇక్కడ ఒక టైలరింగ్ సెంటర్ కూడా నడుపుతున్నాము. దాన్ని వినియోగించుకోవాలని అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాము. ఈ సంక్రాంతి సంబరాలు నిన్నటి నుంచి స్టార్ట్ చేశారు ఈ అడబాల ట్రస్ట్లో. నిన్న ముగ్గుల పోటీ నిర్వహించడం జరిగింది. అలాగే ఇంకా మరెన్నో కార్యక్రమాలు చేయటం జరుగుతుంది. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. మరి ప్రతి నెల 2వ శనివారం నాడు మా కార్యాలయానికి వచ్చే ప్రాణాంతక వ్యాధిగ్రస్తులకు లయన్స్ క్లబ్ కాకినాడ విజన్ ఆధ్వర్యంలో నిత్యావసరాలు అందజేస్తున్నారు. మా అడబాల ట్రస్ట్ తరఫున, అదేవిధంగా లబ్ధిదారు తరఫున విజన్ ప్రెసిడెంట్ గారు, సెక్రటరీ, ట్రెజరర్ తదితర సభ్యులందరూ కూడా ధన్యవాదాలు తెలియపరుస్తారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పేదవాళ్లకు సొంత ఇల్లు కల నెరవేర్చడమే లక్ష్యం. సంక్రాంతి సంబరాల్లో సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు స్పష్టం. ప్రజలకు మెరుగైన వైద్యం అందించడమే ప్రభుత్వ ధ్యేయం. రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ వెల్లడి. రైతు సంక్షేమం కోసమే డీసీసీబీ కృషి. సంక్రాంతి సంబరాల వేడుకల్లో డీసీసీబీ చైర్మన్ తుమ్మల రామస్వామి బాబు ఉద్ఘాటన. తాళ్లంకపల్లి అగ్ని ప్రమాద బాధితులకు సీఎం చంద్రబాబు అండ. బాధితులను పరామర్శించిన రాజ్యసభ సభ్యులు సాన సతీష్ బాబు. ఇవి ఇప్పటివరకున్న వార్తల సమాహారం. నమస్కారం. 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, C5C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, PCOD, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుపోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, PP రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ. ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి. ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. RR పేట, రమామహల్ వెనుక రోడ్, ఏలూరు. ప్రతి బుధవారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు. సెల్ నంబర్ 9848162013.